అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పది 2వ తిరువాయ్మొഴി మిన్నిడై మడవార్. ఆళ్వార్ నాయకికి పెరుమాళ్లతోటి వచ్చినటువంటి ఓడల్ ప్రణయ కలహం. ఆ ప్రణయ కలహం 4 తిరువాయ్మొഴിల్లో పక్షుల్ని దూతలుగా శరణాగతి చేశారు. వైగల్ పూంకజివాయిలో 4 సార్లు శరణాగతి చేసినా ఫలించలేదు. వైగల్ పూంకజివాయి అనేటువంటి 6:1లో పక్షుల్ని దూతలుగా పంపించినప్పటికీ తాము కోరుకున్నట్లుగా సర్వేశ్వరుడు తనని సమీపించకపోవటం చేత ఆళ్వార్ నాయకికి కలిగినటువంటి కోపం. ఆ కోపంతో ఉన్నటువంటి ఆళ్వార్ నాయకి ఇప్పుడు ఏం చేస్తోంది? చెలికత్తెలందరినీ పిలిచింది. ఆయన వచ్చి పలకరించినా పలకూడదు. మనకు సంబంధించినటువంటి ఏ వస్తువులు కూడా ఆయనకి లభించకుండా ఉండేటట్లుగా మన ఆట బొమ్మలు, గచ్చకాయలు, పెంపుడు చిలకలు వీటన్నిటినీ తీసుకొని చెలికత్తెలతోటి కూడి వెళ్ళి ఒక ఉద్యానవనంలో కూర్చొని ఉన్నది ఆళ్వార్ నాయకి. అదే సమయంలో ఆళ్వార్ నాయకి పంపించినటువంటి పక్షులు దూతలుగా వెళ్ళి అక్కడ చెప్పినటువంటి వార్త విని ఆళ్వార్ నాయకి, మీ విషయంలో చాలా వ్యసన పడుతూ ఉన్నారు, తప్పకుండా మీరు వెంటనే వేయించేయాలి, మీ రక్షణకి ఎదురు చూస్తూ ఉన్నారనేటువంటి వార్త విన్నటువంటి సర్వేశ్వరుడు అరయకొలయ తలయకొలయ పరుగులు పెట్టుకుంటూ గబగబగబా తిరిగి వచ్చాడు ఆయన. అదే సమయంలో ఇప్పుడు ఆళ్వార్ నాయకి అక్కడ ఉన్నది ఉద్యానవనంలో కూర్చొని ఉన్నది. ఎలా కూర్చొని ఉన్నది అంటే, ఆళ్వార్ నాయకి నిన్న మనం చెప్పుకున్నాం కదా అవతారికలో. ఏం చెప్పుకున్నాము? ఆళ్వార్ నాయకి సర్వేశ్వరుడితోటి మాట్లాడకుండా అటువైపు తిరిగి ముందుగానే ఒక సంకల్పం కదా చెలికత్తెలతోటి కూడి ఆయన వస్తాడు, మనల్ని పలకరించడానికి ప్రయత్నం చేస్తాడు, మనల్ని సమీపించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయన వైపు మనం తల తిప్పి చూడకూడదు. మనం కూడా వేరే ఏదో కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా అలా ఒకళ్ళతో మాట్లాడుకుంటూ ఆయన వైపు తల తిప్పి చూడకూడదు అనేటువంటిది ఆళ్వార్ నాయకి యొక్క సంకల్పం కదా. అదే చెప్పింది చెలికత్తెలతోటి. అదే రీతిలో వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో వీళ్ళని సమీపించాడు సర్వేశ్వరుడు. వీళ్ళెవ్వరూ ఆళ్వార్ నాయకి కానీ చెలికత్తెలు కానీ ఇతనితో మాట్లాడే ఉద్దేశంలో లేరు. చెలికత్తెల ద్వారా ఆళ్వార్ నాయకిని మాట్లాడిద్దామనుకున్నాడు. ఆళ్వార్ నాయకి తోటి ఎందుకు అలా అనుకున్నట్ట? ఆళ్వార్ నాయకి తోటి పెరుమాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఆళ్వార్ నాయకి కంటే ఎక్కువగా సంతోషపడేటువంటి వాళ్ళు చెలికత్తెలు కనుక వాళ్ళ ద్వారా వెళ్తే కనుక ఆళ్వార్ నాయకి ప్రసన్నురాలవుతుందేమో అనుకుంటే ఆళ్వార్లని ఎడబాసి ఉన్నాడు కనుక ఆళ్వార్ నాయకిని మించిపోయిన కోపంలో ఉన్నారట వాళ్ళు కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదు. ఈయన ఎలా ఉన్నాడు? అతి దూరంగానూ కాకుండా అతి దగ్గరగాను కాకుండా అలా మధ్యస్థంగా అలా నిలబడి ఉన్నాడు. మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాడు. ఆ వేసే సమయంలో ఈయన యొక్క జీవనాదృష్టం చేత ఏం జరిగింది? అక్కడ ఆళ్వార్ నాయకి ఆ బొమ్మలు, ఆట బొమ్మలు ఏవేవో అన్ని తీసుకొని వెళ్తూ ఉన్నది కదా ఉద్యానవనంలోకి. ఆ వెళ్లే సమయంలో ఆళ్వార్ నాయకులో చేతిలో ఉన్నటువంటి ఒక బంతి జారి కింద పడింది. అక్కడ ఏదో ఒక చెట్టు పొదలో ఉన్నది, అదే చెట్టు పక్కగా ఉన్నది. ఈయన మెల్లిమెల్లిగా అడుగేస్తూ ఉంటే ఒక బంతి, గచ్చకాయలు ఈయన కాళ్ళకి తగిలాయి. ఈయన యొక్క జీవనాదృష్టం చేత ఆ ఆళ్వార్ నాయకికి సంబంధించినటువంటి ఆ బంతిని, గచ్చకాయల్ని చూసినటువంటి పెరుమాళ్ళు ఎంత వివసుడైపోయాడు అంటే, ఆనాడు లంకా పట్టణంలో ఉన్నటువంటి సీతాపిరాటి దగ్గరికి హనుమ దూతగా వచ్చి రామనామ ముద్రాంకితమైనటువంటి మోదిరాన్ని ఇచ్చినప్పుడు సీతాపిరాటి ఎలా వివసైపోయిందో, ఎంత ఆనందపడిపోయిందో. ఎలా గృహీత్వా ప్రేక్షమాణాస బర్తుహూకర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకి ముదితాభవత్ అన్నట్లుగా ఆ హనుమ ఇచ్చినటువంటి ఆ మోదిరాన్ని చూస్తూ భర్తుహూకర విభూషణం, భర్త యొక్క చేతికి ఆ వేలికి ఆభరణమైనటువంటి ఉంగరాన్ని చూస్తూ భర్తనే పొందినటువంటి ఆనందాన్ని పొందింది సీతాపిరాటి.
అదే రీతిగా ఇప్పుడు ఆళ్వార్ నాయకికి సంబంధించినటువంటి ఆ గత్తకాయ, ఆ బంతి దొరకగానే పెరుమాళ్ళు కూడా అంత వివసుడైపోయి ఉన్నట్ట. ఏ రీతిగా అంటే ఇదే రీతిగా పరకాల నాయకి కూడా తిరునెడుందాండగం ప్రబంధంలో సొల్లు ఎరింద నెడుం వేడై అనేటువంటి ఆ పాసురంలో ఎలా ఉంటుందట, పరకాల నాయకి విశ్లేష వ్యసనంలో ఉన్నది, ఒళ్ళో వీణ పెట్టుకొని వీణ లేదా వాయిస్తూ ఉన్నది. ఆ వీణ వాయించేటప్పుడు ఆవిడ పట్టుకున్నది వీణే అయినప్పటికీ పరకాల నాయకి భావన ఏమిటయ్యా అంటే తాను నాయకుడి యొక్క ముదుగు వీపు మీద చెయ్యి పెట్టానేమో అనే భావనతోటి ఆ వీణని వాయిస్తూ ఉన్నదట, పరవశురాలైపోయి. ఎందుకంత పారవస్యము? ఆర్తి అన్బిన్ మిగుది, ప్రేమ అధికమైపోయింది. ఆయన రాలేదు, అదే సమయంలో వీణ వాయిస్తున్నది, తాను పట్టుకున్నటువంటి వీణనే ఆ నాయకుడి యొక్క వీపు భాగమని భావించి పట్టుకొని పారవస్యంతో వీణ వాయిస్తూ ఉంటే ఈ సన్నివేశాన్ని చెప్తున్నది ఎవరు? తాయిమారు భావంతో చెప్పేటువంటి పాసురాలు. తల్లి అనుకుంటూ ఉన్నదట, మా అమ్మ ఇది చూసి ఈ సన్నివేశాన్ని చూసినటువంటి తల్లికి చాలా బాధ. అదేమిటండి, ఆవిడంత ఆనందంగా వీణ వాయిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే బాధపడవలసిన అవసరం ఏమున్నది కనుక తల్లిగారికి అంటేనట, అది నాయకుడు అనేటువంటి భావనతోటి వీణని పట్టుకొని వీణ వాయిస్తూ ఆనందపడుతున్నది, అది నాయకుడు కాదు అని తెలిస్తే మా అమ్మాయి ఏమైపోతుందో అనేటువంటిది ఆ పరకాల నాయకి యొక్క తల్లి గారి భావన. అది ఇప్పుడు కనుక కాసేపాగి ఈ మోహం వీడిపోతుంది కదా, తాను పట్టుకున్నది వీణ అని తెలిసిపోతుంది కదా, తెలిసినప్పుడు మా అమ్మాయి ఏమైపోతుందో అనేటువంటి భయమట ఆ తల్లి గారికి. అదే రీతిగా వాల్మీకి మహర్షి సీతాపిరాటి ఇప్పుడు ఏం చేస్తోంది, భర్త పంపించినటువంటి దూత ద్వారా పంపినటువంటి ఆ మోదిరం, ఆ ఉంగరాన్ని పట్టుకొని భర్తనే ఆలింగనం చేసుకున్నట్లు ఒకే పడక మీద పడుకున్నట్లు ఆనంద పరవశురాలైపోతూ ఉన్నది కదా సీతాపిరాటి. అది చూసినటువంటి వాల్మీకి మహర్షికి ఇదే భావనట. ఎందుకని, తండ్రి లాంటి వారైనటువంటి వాల్మీకి మహర్షి తన బిడ్డైనటువంటి సీతాపిరాటి రామ విశ్లేష వ్యసనంలో ఎదురుగా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడని తెలియనట్టుగా ఆ ఉంగరాన్ని చూసి ఆ ఉంగరాన్నే తన భర్త వలే ఉంగరం చూసిన వెంటనే తన భర్తే ఎదురుగా ఉన్నాడని భావించి ఆ ఆనంద పారవస్యంలో ఉన్నదే సీతాపిరాటి. ఇప్పుడు కొంచెం మోహం వీడిపోయి తెలివిలోకి వచ్చిన తర్వాత తాను భర్త సన్నిధిలో లేను, ఇదిగో నా చేతిలో ఉన్నది ఆయన ఉంగరం మాత్రమే అని తెలిస్తే మా సీతాపిరాటి ఏమైపోతుందో అని బాధపడిపోయారట వాల్మీకి మహర్షి. అదే ఇక్కడ సన్నివేశం కూడా ఏమిటి, ఆళ్వార్ నాయకి మీద పిచ్చి ప్రేమ పెరుమాళ్ళకి. ఆ ప్రేమతోటి ఇప్పుడు ఆ గచ్చకాయ బంతి రెండు దొరికాయి కదా, ఆ దొరికినటువంటి వాటిని అవి రెండు ఆళ్వార్ల యొక్క సంబంధం కలిగినటువంటివి కదా, ఆళ్వార్ల అందుకని అవి రెండు పట్టుకున్నప్పుడు పెరుమాళ్ళు ఆళ్వార్ నాయకినే పట్టుకున్నాననే భావంలో ఉన్నారు. ఇది అలా తాను ఆళ్వార్ నాయకి సమీపంలో కాదు ఆళ్వార్ నాయకి సమక్షంలో ఉన్నాను అని ఆనందపడిపోతూ ఉన్నాడు పరమాత్మ. అలా ఆళ్వార్లు అలా ఆనందపడిపోతూ ఉన్నాడు సర్వేశ్వరుడు. అంటే ఎలాగా సీతాపిరాటి వలె పరకాల నాయకి వలె ఆనందపడిపోతూ ఉన్నాడు సర్వేశ్వరుడు. ఆళ్వార్ నాయకికి సంబంధించినటువంటి గచ్చకాయ బంతి ఇవన్నీ కూడా తన చేతిలో పెట్టుకొని. సరే, అయితే ఇప్పుడు పెరుమాళ్ళు ఎక్కడున్నాడండి? ఆళ్వార్ నాయకి సమీపంలోనే ఉన్నారు. కానీ ఆళ్వార్లు ఎలా ఉన్నారు, ఆయన్ని మాత్రం కలిసే ప్రసక్తే లేదు అనేటువంటి భావంలో ఉన్నారు. ఎందుకని, మూడల్ ప్రణయ కోపం, ఆ ప్రణయ కోపంలో ఉన్నటువంటి ఆళ్వార్లు ఆయన నాకు ఎంత సమీపంలో ఉన్నప్పటికీ కూడా ఆయన్ని కలిసే ప్రసక్తే లేదు అనే భావంతో ఉన్నారు ఆళ్వార్ నాయకి. అప్పుడు ఈయన ఏం చేశాడు, మరి ఎంతలా దగ్గరకు వచ్చినా ముఖం కూడా తిప్పి చూడలేదు కదా, పోగునంబి ఇంకా పైగా పోగునంబి అంటూ వెళ్ళిపోవయ్యా అని చెప్తోంది కదా ఆళ్వార్ నాయకి. వెళ్ళిపోవయ్యా అని చెప్తే ఆయన ఏం చేశాడు, 2 అడుగులు వేయటానికి వేసి 2 అడుగులు వేసి బయలుదేరబోయాట. బయలుదేరబోతే అప్పుడు గుర్తొచ్చిందట ఆళ్వార్ నాయకి, అదిగో నీ చేతిలో ఉన్నటువంటి ఆ గచ్చకాయలు ఆ బంతి అలా కింద పడేసి వెళ్ళవయ్యా అని. ఎందుకు అలా అంటోందట ఆళ్వార్ నాయకి, ఇవి నువ్వు నా సంబంధించినవి అని భావనతోటి నువ్వు ఇంత ఆనందపడట్లేదు,
ఇవి నువ్వు ఎవరివో అనుకోని భావించి ఇవి నావి అనే విషయాన్ని మర్చిపోయి ఎవరివో అని భావించి వాళ్ళు జ్ఞప్తికి రావటంతో నువ్వు ఇంత ఆనందపడుతున్నావయ్యా. వాళ్ళవి అనుకో నువ్వు ఇష్టపడుతున్నావు, ఇవి వాళ్ళవి కాదు అనేటువంటిది ఆళ్వార్ నాయకి యొక్క భావన. అయితే నావి కావు, పోని ఆయన ఎలా భ్రమపడితే ఈవిడికి ఎందుకు కనుక, ఆయన తీసుకుని వెళ్తున్నాడు కదా అంటే ఎలానట, మనకి శాస్త్రం ఏం చెబుతోంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఎవరికైనా ఒక దానాన్ని, ఒక ఆచార్యుడికే ఏదైనా ఒక కైంకర్యం సమర్పించామనుకోండి, అది నాది 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 అనే భావంతో గనక ఆచార్య కైంకర్యం చేసినా, ఎవరికైనా దానం చేసినా, అది నాది 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 అనే భావంతో దానం చేస్తే అది తీసుకున్నటువంటి వ్యక్తికి ఒక దోషాన్ని ఆపాదిస్తుంది. ఇచ్చినటువంటి వ్యక్తికి దోషమే, అది పుచ్చుకున్న వాళ్ళకి దోషమే. అలా ఇప్పుడు ఆళ్వార్ నాయక్ ఏమనుకుంటోంది, ఈ గత్తకాయ గాని బంతి గాని, గత్తకాయలు గాని బంతి గాని ఆయన ఎవరివో అనుకోని భావించి వీటిని పట్టుకొని ఆనందపడుతున్నాడు. నావి అని తెలిస్తే ఆయన విడిచిపెడతాడు. ఇది సరే నాది నాది అని అనుకోవచ్చా అండి? మమ అహం మమ అని రెండు పదాలు నేను నాది అనేటువంటివి అనుకోకూడదంటారు కదా. ఆళ్వార్ నాయక్ అలా అనుకోవచ్చా? ఎలాంటిది? ద్వక్షరస్తు భవేన్మృత్యు త్యక్షరస్తు అమృతోప బ్రహ్మణ పదం అని చెప్పినట్లుగా ద్వక్షరస్తు ఏది మమ మమ అనేటువంటిది మృత్యువుతో సమానము అని, త్యక్షరస్తు మూడు అక్షరాలు నా మమ అంటే కనుక బ్రహ్మపదం పరమపదం లాంటిది, పరమపదాన్ని పొందినట్లే అని చెప్పినట్లుగా మరి ఆళ్వార్ నాయకి నాది నాది అని అనుకోవచ్చా? అనుకోకూడదు కదా. కానీ అదే ఇప్పుడు చెప్పుకోవాలా, నాది అని భావించి ఎవరైనా సమర్పిస్తే అది ఎవరు స్వీకరించకూడదు. అందుకని మనం ఏదైనా ఎవరికైనా సమర్పించేటప్పుడు ఇది నాది కాదు, భగవద్ అనుగ్రహంతో నేను ఇలా సమర్పించగలుగుతున్నాను అని భావించాలి. అందుకనే మనం ఏదైనా పూజ చేసుకున్న తర్వాత ఆఖరి ఏదైనా తాంబూలం ఇవ్వమంటే బ్రాహ్మణాయ తుభ్యమహం సంప్రదతే ఇదం నమమ అని బ్రాహ్మణ కొరకు సమర్పిస్తున్నాను, ఇదం నమమ ఇది నాది కాదు అనే భావంతో ఇచ్చినట్లుగా ఇప్పుడు ఆళ్వార్ నాయకి కూడా ఇది నాది 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 అనుకుంటుంటే అది ఆయన తీసుకువెళ్ళినా కూడా అది సరైనటువంటి విషయం కాదు కదా. సర్వేశ్వరుడికి ఆ మాత్రం విషయం పాండిత్యం ఉన్నది కదా, చట్టమేమి తెలియనటువంటి వాడు కాదు కదా. ఆయన తెలుసు కదా, ఎవరికైనా ఇష్టం లేకుండా వాళ్ళ వస్తువుని మనం తీసుకువెళ్ళకూడదు అనే ఆలోచన ఉన్నటువంటి వాడే కదా. అందుకనే ఆళ్వార్ నాయక్ ఇది నాది నాది అన్నారు. అలాంటప్పుడు ఆయన ఏం చేయాలి? ఇది ఆళ్వార్ నాయకుడే అనుకుంటుంది, ఇది నేను తీసుకువెళ్ళకూడదు అనే భావంతో ఆయన కింద పడవేసి వెళ్తాడు అనేది ఆళ్వార్ నాయకి భావన. కానీ భగవంతుడికి తెలుసట. ఏమని తెలుసు? ఆళ్వార్ నాయకి ఆవిడ యొక్క మనసులో భావన ఏమిటి? సర్వేశ్వరుడు తన దగ్గరే ఉండాలి అని. తన దగ్గరే ఉండాలి అనుకుంటే ఆయన్ని ఉండమని అడిగింది అనుకోండి, ఆయన ఉండడు. అందుకని ఇప్పుడు ఈవిడేం చెప్తోంది, ఇవి నావి కాబట్టి నావి నాకు ఇచ్చేసి నువ్వు దూరంగా వెళ్ళిపోవయ్యా అని చెబుతోంది. నువ్వెవరో నీకు ఇష్టలైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని చెబుతుంది. అంటే ఏమిటి? వీడు ఎప్పుడైతే నువ్వు నావి నాకు ఇచ్చేసి నువ్వు దూరంగా వెళ్ళిపో అన్నదనుకో ఈవిడ, ఆయన అసలు ఖచ్చితంగా వెళ్ళడు. ఎందుకు? ఏదైతే చేయమంటారో అది చేసే తత్వం ఆయనకి లేదు కనుక. ఉండమంటే వెళ్ళిపోతానంటాడు, వెళ్ళిపోమ్మంటే ఉంటానంటాడు, అలాంటి తత్వం కనుక. అదొకటి. మరి నాది నాది అని ఆళ్వార్ నాయక్ అనుకుంటూ ఉంటే అవి అంత ప్రేమగా సర్వేశ్వరుడు చూడటానికి కారణం ఏమిటి? ఆ బంతిని కానీ గత్తకాయలు కానీ అంటేనట, ఎవరైనా ఒక వ్యక్తి అజ్ఞానంతో ఇది నాది, నా దానిని నేను సమర్పిస్తున్నాను అనుకుంటే అది అలాంటిది పుచ్చుకుంటే దోషమట. కానీ ఇప్పుడు ఆళ్వారు జ్ఞాని అయినటువంటి వారు కనుక అలాంటి జ్ఞానులైనటువంటి వాళ్ళ యొక్క వస్తువుల్ని ముట్టుకోవడం అంటే సర్వేశ్వరుడికి చాలా ఇష్టం. ఎలాంటి జ్ఞానం? స్వరూప జ్ఞానం తెలిసినటువంటి వారు కనుక ఆళ్వార్లు ఇది ఎన్నుడయదు, ఇది నాది అని ఆయన చెప్పినా కూడా అది స్వీకరించదగినదే అంటున్నారు. స్వీకరించదగినదే అనే భావన కలిగిన వాడు కాబట్టి పెరుమాళ్ళు. అందుకనే ఏమిటి? ఆళ్వార్ నాయకి ఈ గచ్చకాయ నాది, ఈ బంతి నాది అని ఎంత చెప్పినా ఆయన పడేయకుండా అలానే చేతిలో పట్టుకొని ఎలా పట్టుకున్నట్ట వాటిని ఇలా హృదయానికి హత్తుకుంటున్నట్ట,
కళ్ళకి హత్తుకుంటున్నట్ట, శిరస్సును పెట్టుకుంటున్నట్ట. ఎందుకంత ప్రేమ పారవస్యం వాటి మీద? ఇవి ఆళ్వార్ నాయకికి సంబంధించినటువంటివి. ఇప్పుడు ఇంత చెప్తే ఇప్పుడు మనకి సారంగా ఏమిటి అంటే, ఇవి నా గచ్చకాయలు, నా బంతి, ఇవి నువ్వు తీసుకువెళ్ళద్దు, ఇక్కడ వదిలేసి నావి విడిచిపెట్టే అని ఆళ్వార్ నాయకి చెప్తోంది. విడిచిపెట్టేసి నువ్వు వెళ్ళమని చెప్తుంది. అయినప్పటికీ సర్వేశ్వరుడు వాటినే పట్టుకొని ఉన్నాడు. శాస్త్ర ప్రకారం ఏమిటి, ఎవరైనా నాది అనే మమకారంతో అవతల వాళ్ళకి ఏదన్నా ఇస్తే అది పుచ్చుకుంటే దోషం అన్నారు కదా. ఆ మాత్రం జ్ఞానం లేదా పెరుమాళకి అంటే? అజ్ఞానంతో ఇవి నావి అన్నటువంటి వాళ్ళవి పుచ్చుకుంటే దోషం కానండి. స్వరూప జ్ఞానం తెలిసినటువంటి వారు మయర్వర మదినలం అని చెప్పబడే భక్తి రూపాపన్న జ్ఞానాన్ని కలిగినటువంటి ఆళ్వార్లకు సంబంధించిన, ఆళ్వార్లకు తెలుసు ఆ విషయం, పెరుమాళకి తెలుసు. ఇలాంటి వాళ్ళకి సంబంధించినవి తీసుకోవడం అంటే అది సర్వేశ్వరుడికి ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం కనుక ఆయన వాటిని అలానే కింద పడేయకుండా అలానే పట్టుకొని ఉన్నాడని ఒక భావం చెప్పుకోవాలట. ఆయన ఎందుకు పట్టుకొని ఉన్నాడు ఆళ్వార్ నాయకి? నావి అన్నా కూడా అంటే ఆళ్వార్ సంబంధమైనవి కాబట్టి ఇవి నాకెంతో ఇష్టమని పట్టుకొని ఉన్నాడు. ఇంకొకటి ఏమిటట, ఆళ్వార్లకి లోపల ఒక ఆశ. ఏమిటా ఆశ? పెరుమాళ్ళు తనని విడిచిపెట్టి దూరంగా వెళ్ళకూడదు అని. కానీ ఆయన పోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ఏదైనా ఏమయ్యా నువ్వు ఈ పని చేసి అలా కూర్చో అన్నారనుకోండి, ఖచ్చితంగా ఆయన ఈ పని చేయడు, అక్కడ కూర్చోడు, దూరంగా వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు ఆళ్వార్ నాయకి ఏం చెప్తోంది? అదే ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపో అంటే కనుక ఇక్కడే ఉంటాడు. అది ఆయన భావన ఏదో తెలిసినటువంటి ఆవిడ కనుక నా గచ్చకాయలు బంతి ఇచ్చి నువ్వు వెళ్ళిపో అంటోంది ఆళ్వార్ నాయకి. ఇప్పుడు ఆయన వాటిని ఆళ్వార్ నాయకి సంబంధమైనటువంటివి కాబట్టి వాటిని విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశంలో ఆయన లేడు. అదే చెప్తా, ఏది చెయ్యమంటే అది చెయ్యనటువంటి తత్వం కదా ఆయనది. అందుకని అలాంటి చెయ్యనటువంటి తత్వం ఒకటి. ఇప్పుడు ఆళ్వార్ నాయకికి సంబంధించినటువంటివి కనుక వాటిని విడిచిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు కనుక ఇప్పుడు ఆయన ఈవిడ ఏం చెప్పినా గాని ఈవిడ్ని విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశంలో ఆయన లేడు. అందుకని కానీ ఆళ్వార్ నాయకి యొక్క భావంలో మాత్రం ఆయన్ని నిజంగా పంపించాలని లేదు. కానీ ఇలా చెప్తే తప్ప ఆయన ఇక్కడ ఉండడు అనే భావనతోటి ఆవిడ నా గచ్చకాయలు బంతి నాకు ఇక్కడ పడేసి నువ్వు వెళ్ళిపోవయ్యా అని చెప్తోంది ఆళ్వార్ నాయకి. ఈ మొదటి పాసురాన్ని సేవిద్దాం. ఇప్పటి వరకు అర్థమైందనే అనుకున్నా. ఏమిటి, ఒకటేమో తనకి ఇష్టం లేకుండా ఆ వస్తువు తీసుకోకూడదంటే జ్ఞానులైనటువంటి వాళ్ళవి పుచ్చుకున్నా పర్వాలేదని తెలిసిన వాడు కాబట్టి పుచ్చుకున్నాడు. రెండవది ఏమిటి, ఇచ్చి వెళ్ళవయ్యా అంటే అది ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు ఆళ్వార్ నాయకుని విడిచిపెట్టి వెళ్ళటం, ఆయన ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడనేది ఆళ్వార్ల యొక్క ఆశ. మిన్నెడై మడవార్గల్ నిన్నరుల్ సూడువారు మున్బు நான் அதஞ்சுவன் மண்ணுடை இலங்கை அரண் காயந்த மாயவனே உன்னுடைய சுண்டாயன் நான் அறிவன் இனி அது கொண்டு செய்வது என்னுடைய பந்தும் கடலும் தந்து போகு நம்பி మిన్నిడయ మడవారుగల్ నిన్నరుల్ సూడువారు. ప్రతిపదార్థం మిన్నిడయ మడవారుగల్ అంటే మెరుపు వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి నడుము కలిగినటువంటి వారు, నడుము కలవారై వినయ సంపన్నులై నీ యొక్క అరుల్ దయను చూడువారు ధరించువారైనటువంటి మున్బు నాన్ అది అందువన్ నీ ప్రీతి విషయమైనటువంటి స్త్రీల యొక్క అది అంటే నీ స్త్రీల యొక్క ముందర మున్బు నా బంతిని తీసుకోవటం మంచిది కాదు, అలా చేసినట్లయితే వాడు నిన్ను తిరస్కారం చేస్తారు అని నేను వాళ్ళు చేసే తిరస్కారాన్ని చూసి నేను భయపడుతున్నాను. అంటే ఏమిటి, నువ్వు ఎవరో స్త్రీలంటే ఇష్టపడుతూ ఉన్నావు కదా, ఇప్పుడు నా యొక్క బంతిని గచ్చకాయల్ని పట్టుకున్నావు కదా నువ్వు, ఇది కనుక వాళ్ళు చూశారు అంటే వాళ్ళు నీ విషయంలో ఆళ్వార్ నాయకి యొక్క బంతిని గచ్చకాయలు పట్టుకున్నావేమిటి అని వాళ్ళు నీ విషయంలో కోపగిస్తారు అని నేను భయపడుతున్నానయ్యా, నీకు ముఖం కూడా చూపించరేమో అని
అందువను భయపడుతూ ఉన్నాను. మన్నుడై ఇలంగై అరణంకాయంద మాయవనే. మన్నుడై అని ఆళ్వార్ నాయకి అనగానే ఆయన ఏమనుకున్నాడు, ఇప్పుడు ఆళ్వార్ నాయకి నేను పూర్వం స్త్రీలను రక్షించినటువంటి వాడినే కదా. ఒక స్త్రీ సీతమ్మని రక్షించడం కోసం లంకాపట్టణం యొక్క ప్రాకారాలన్నిటినీ నశింపచేసి ఆ తర్వాత యుద్ధంలో రావణాసురుణ్ణి, అతి బలవంతుడైన రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడిని కదా. ఇలా నేను స్త్రీల విషయంలో చాలా వాళ్ళని రక్షించడం విషయంలో చాలా కృషి చేసేటువంటి వాడినమ్మా అని ఆళ్వార్ నాయకిని నమ్మింపచేయటం కోసమని ఇక చెప్తున్నట్ట. మన్నుడై ఇలంగై అరణంకాయంద మాయవనే. సమర్థుడైనటువంటి రాజుతోటి పరిపాలించబడినటువంటి లంక యొక్క కోటను నశింపచేసినటువంటి మాయవనే వంచకుడా. నువ్వు చేసిన పనులన్నీ నాకు తెలుసులేవయ్యా. ఎందుకు చేశాట ఈయన సీతాపిరాటిని రక్షించడం అనేటువంటిది? అదిగో నారీణాం ఉత్తమావధూ అని చెప్పబడే సీతాపిరాటిని కనుక రక్షిస్తే స్త్రీలోకమంతా కూడా ఒక స్త్రీని రక్షించడానికి ఇంత కష్టపడినటువంటి వాడు ఈ రామచంద్రుడు అని నిన్ను మెచ్చుకుంటారని, అదిగో అలా వాళ్ళకి ఆ భావన కలగటం కోసమని నువ్వు ఆ పని చేశావంతే. అంతేకాదు నన్ను వంచన చేయడం కోసం. చూసావా నేను సీతాపిరాటిని ఎలా రక్షించానో అని ఆ సన్నివేశాన్ని చూపించి నన్ను వంచన చేయడం కోసం నువ్వు రక్షించావు. ఆ విషయం తెలుసులేవయ్యా అని మాయవనే వంచకుడా అంటూ మాయవనే ఉన్నుడయ సుండాయం, ఉన్నుడయ నీ యొక్క సుండాయం వంచనను నా అరివన్ నాకు తెలుసయ్యా నీ యొక్క వంచనేమిటో. ఇకను అదుకొండు ఆ కపటాన్ని, అంటే ఆ కపటాన్ని నా విషయంలో ప్రకటన చేసి చేయవదు, చేయతగినది ఏమున్నదయ్యా. నంబి పూర్ణుడా ఎన్నుడయ పందుం కజలుం తందు పోగు, నా యొక్క బంతిని గచ్చకాయను ఇచ్చి వెళ్ళవయ్యా అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసరంలో. దీనికి ముందు అవతారిక ఉన్నది. ఆళ్వార్లు పంపించినటువంటి పక్షులు వెళ్ళాయట సర్వేశ్వరుడి దగ్గరికి, విషయాన్ని విన్నవించాయి. ఆ తర్వాత సర్వేశ్వరుడు కొంచెం ఆలస్యంగా వచ్చాడు. ఆ మాత్రం విరహాన్ని కూడా సహించలేనటువంటి ఆళ్వార్ నాయక తన దగ్గరికి ఆలస్యంగా వచ్చినటువంటి సర్వేశ్వరుడి విషయంలో ప్రణయ రోషాన్ని చేసి, నువ్వు ఇక్కడికి రావద్దయ్యా, నీకు ఇష్టమైనటువంటి స్త్రీలు ఉన్నారు కదా అక్కడికి వెళ్ళవయ్యా అని తిరస్కరిస్తే, అప్పుడు ఆ సర్వేశ్వరుడు వీళ్ళతోటి మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నాడని సాయిస్తూ ఉన్నారట. ఇది ఈ తిరువాయిమొഴി సారం, తాత్పర్యం. ఇప్పుడు మొదటి పాసరానికి తాత్పర్యం. సర్వేశ్వరుడు వచ్చినప్పుడు ఆళ్వార్లు అనేది నాయిక మాట్లాడకుండా ఆయన మీద కోపంతో ఉన్నది. అప్పుడు ఏం చేశాడు ఆయన, వీళ్ళ యొక్క బంతిని తీసుకున్నాడు. ఈవిడంటుంది కదా ఆయన్ని చూసి, ఓయ్ నువ్వేం చేస్తున్నావు, నీకు ఇష్టరాలైనటువంటి స్త్రీలు దీన్ని కనుక చూశారు అంటే నా విషయంలో నువ్వు వ్యామోహపడుతున్నావని తలుస్తారు వాళ్ళు. ఆ తర్వాత నీతో వాళ్ళు కలవరు మళ్ళా. అప్పుడు నువ్వు అనుభవించేటువంటి దుఃఖాన్ని చూసి నేను సహించలేనయ్యా నువ్వు అని ఈవిడనగానే, ఏకదారావ్రతుండమ్మా నాకు నువ్వు తప్ప ఇంకొక స్త్రీ కలగని ఇలాంటి వంచన మాటలు నాతో చెప్పొద్దమ్మా అన్నట్ట ఆయన. ఆ వ్రతం కూడా నువ్వెందుకు చేస్తున్నావో తెలుసా ఆళ్వార్ నాయక్ అంటోంది. స్త్రీలకు నీ మీద నమ్మకం పుట్టించడం కోసమని, వాళ్ళని ఆ తర్వాత స్వాధీనపరుచుకోవడం కోసమని చేసినటువంటి పనులే కానవన్నీ నువ్వు యథార్థంగా చేయలేరయ్యా. నీ కపటం నాకు తెలుసులే, కాబట్టి నా దగ్గర నీ కుటిలత ఏమీ ఫలించదు. నా బంతిని నాకు ఇచ్చేసేయి, నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటున్నారు ఆళ్వార్ నాయక ఈ పాసురంలో పెరుమాళ్ళ విషయంలో. ఇప్పుడు ఆరాయిరప్పడి మిన్నిడై మడవారుగల్, ఇది కూడా ఆరాయిరప్పడి కూడా ఒక పేజీ ఉన్నది ఇవాళ. మిన్నిడై మడవారుగల్ இப்படி தன்னை நான் நெடுங்காலம் விஸ்லேஷித்திருக்கச் செய்தேயும் தூத பிரேஷணம் பண்ணச் செய்தேயும் ఎంబెరుమాన్ ఎజుందరుడాదొడిగిరదు. ఈ రీతిగా తన్నై నా నెడుంకాలం విశ్లేషిత్తిరుక్కచ్చేదేయం,
ఈ రీతిగా సర్వేశ్వరుడిని నేను చాలా కాలం ఎడబాసి ఉన్నప్పటికీ, దూత ప్రేషణ చేసినప్పటికీ ఆ ఎంబెరుమాన్ ఎజుందరునాదొజగరదు ఆయన ఎందుకు రాలేదు అంటే, ఎన్నుడయ నికర్షానుసంధానత్తాలే ఎన్నై ఉపేక్షిత్తు, నేను చాలా తక్కువ వాడిని అనే భావనతోటి ఆయన నన్ను ఉపేక్షించాడు. ఉపేక్షించి అనుకుంటోంది ఆళ్వార్ నాయకి. ఎందుకని? నేను ఇంతకాలం ఆయన్ని ఎడబాసి ఉన్నాను కదా, దూతలని కూడా పంపించాను కదా, అయినప్పటికీ ఆయన నా దగ్గరికి రాలేదే, కారణం ఏమిటి అని తన యొక్క నికర్షానుసంధానంతో, అంటే నేను చాలా తక్కువ దాన్ని, నీచురాల్ని కనుక సర్వేశుడు నా దగ్గరికి రాలేదు, నన్ను ఉపేక్షించాడు అని భావించి, அவர்கள் பக்கலுள்ள பிரேமாதிசயத்தாலே அவர்களை விశ్లేஷிக்கல் தரிக்க மாட்டாமையாலே ఎన్ను నిశ్చయిత్తు అత్యంతం అవసన్నయ్యాయ్. అది ఆయన నా దగ్గరికి రాకపోవటానికి కారణం ఏమిటి? నా యొక్క నైత్యం, తక్కువతనం. ఇప్పుడు మిన్నిడే మడవారుగళ్ళని వాళ్ళ దగ్గర ఉండటానికి కారణం ఏమిటి? వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమాతిశయం. అందుకని அவர்களை విశ్లేషిక్కల్ ధరిక్క మాటామయ్యాలే. ఆ మిన్నిడే మడవారు అంటే సన్నటి నడుము కలిగినటువంటి, విధేయత కలిగినటువంటి స్త్రీలు, వాళ్ళని విడిచిపెట్టలేకపోవడానికి కారణం ప్రేమాతిశయం. అంతేకాదు, వాళ్ళని విశ్లేషిస్తే కనుక ధరించి ఉండలేకపోవటం చేత అని నిశ్చయించుకున్నటువంటి ఆళ్వార్ నాయకి అత్యంతం అవసన్నయ్యాయ్, బాగా దుఃఖం కలిగింది ఆళ్వార్ నాయకి. ప్రణయ కోపయుక్తయుమాయ్, ప్రణయ కోపం వచ్చేసింది. அந்த பிரணய கோபத்தாலே தோழிமாரோடும் கிளிகள் பூவைகள் என்னுள்ள தன்னுடைய லீலோபகரணங்களோடே ஓடுக்கூடா. இனி நாம் அவன் வந்தாலும் அவனை கட்டாட்சிக்கவும் கூடவும் அல்லோம் ఎన్ను సమయమిట్టుకొండు. ప్రణయ కోపం వచ్చేసింది కదా, ఆ ప్రణయ కోపంతో చెలికత్తెలతోటి చెప్తుంది. ఆ కిలిగల్ చిలుకలు, పూవై అంటే చిన్న చిన్న పక్షులు, ఇవన్నీ తన యొక్క లీలోపకరణాలతోటి కూడి ఇక ఆయన మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఆయన వైపు మనం చూసే ప్రసక్తే లేదు, ఆయనతోటి కూడే ప్రసక్తే లేదు అని ఒక సంకల్పం చేసుకొని అవన్యజుందరుడినాலும் ಒಂದು అణుగవన్నాదదు ఉరుపడి అనభిభవనీయ్యాయిరుక్క. సరే ఈవిడలా అనుకొని ఆ ఉద్యానవనంలో కూర్చుంది కదా, ఆయన వచ్చాడు. వచ్చినప్పటికీ కూడా ఆయన సమీపించలేనట్లుగా అనభిభవనీయ్యాయిరుక్క, కోపంతో అలా ఉన్నదట ఆళ్వార్ నాయకి. సమీపించడానికి ఈయన కూడా భయపడేటట్లుగా. ఎంబెరుమానం ఎవడై పిరింద నిరవధి వ్యసనత్తాలే అత్యంతం అవసన్ననాయి వందు. అలా ఆవిడ సమీపించడానికి వీల్లేనట్లుగా ఉండగానే ఆ సర్వేశ్వరుడికి కూడా ఈయన్ని విడిచిపెట్టి ఉండటం, ఈవిడని ఆళ్వార్ నాయకిని విడిచిపెట్టి ఆయనకి దుఃఖం వస్తోంది పాపం. అత్యంతం అవసన్ననాయి వందు, మిక్కిలి దుఃఖంతో వచ్చి ఆయన ఇవలుడయ తోజిమార్ అనభిభవనీయలా ఇరుక్కయ్యాలే. ఏమనుకున్నాడు? చెలికత్తెల ద్వారా ఆవిడ్ని పొందుదాము అనుకున్నాడా? కానీ వాళ్ళు కూడా కోపంతో ఉన్నారు కదా. ఉండటం చేత అవరగలై చెండ్రు అణుగి అవరగలై పురుషకారమాగొండు ఇవளுடைய తిరువడిகளிலே విజుందు స్వాపరాధத்தை క్షమిప్పిత్తు సంశ్లేషిత్తు ధారణం పండుదల్. ఏమనుకున్నాడు? వాళ్ళని చూస్తే వాళ్ళు కోపంగానే ఉన్నారు, కానీ వాళ్ళ ద్వారా వాళ్ళని పురుషకారంగా చేసుకొని ఆళ్వార్ నాయకు యొక్క పాదాల మీద పడిపోయి తన యొక్క అపరాధాన్ని క్షమించమని ప్రార్థించి ఆవిడతోటి కలిసి నేను ధరించి ఉండాలి అని భావించినటువంటి ఆయన తన తిరునామంగళై కற்பித்து வளர்த்து இவளுடைய கிளிகள் பூவைகள் என்னுள்ள லீலோபகரணங்களினுடைய అనభిభవనీయతయ్యాలే அவத்தை சென்று எடுத்த தன் తిరునామంగళై చెల్లువిత్తు అవై సొల్ల కేట్టు ఆశ్వసిత్తల్. ఏమిటి? ఆయన ధారణం క్షమించమని అడిగి ధారణ చేసి ఉండటం, కానీ ఆయన యొక్క తిరునామాలని నేర్పించి ఈవిడ ఆళ్వార్ నాయకి ఏమిటి? ఆవిడ దగ్గర చిలుకలు అవి ఉన్నాయి కదా, వాడికి ఏం నేర్పించింది ఆళ్వార్ నాయకి? సర్వేశ్వరుడు యొక్క తిరునామాలను నేర్పించింది. ఆ నేర్పించినటువంటి చిలుకలు, ఈ చిన్న చిన్న పెట్టెలు, ఇవన్నీ అలా చెప్పబడేటువంటి ఆ లీలోపకరణాలన్నీ కూడా ఈయనకి వాటిని సమీపించడానికి వీలు లేకపోవటం చేత అవత్తై సెండు ఎడుతూ
అవత్తై సెండ్రు వాటి దగ్గరకు వెళ్ళి వాటిని పట్టుకొని తన తిరునామంగళై చొల్లు విత్తు వాటి చేత, వాటికి తిరునామాలు వచ్చు కదా ఆళ్వార్ నాయకి నేర్పించడం చేత, ఇప్పుడు ఆ పక్షుల దగ్గరికి వాటి దగ్గరికి వెళ్ళి వాటి చేత తన తిరునామాన్ని చెప్పించుకొని అవై సొల్ల కేట్ ఆశ్వాసిత్తల్, అవై సొల్ల కేట్ అవి చెప్తూ ఉంటే ఆ తిరునామాలని ఈయన కొంచెం ఊరటని పొంది ఈ పిరాట్టి తన్నుడయ అనభిభవనీయతయ్యాలే, ఈ పిరాట్టి తనని సమీపించనీయకపోవటం చేత ఇవళై వందు అణుగియ ఇవలోడే సంశ్లేషిత్తు ధారణం పండుదల చెయ్యప్పెరామయ్యాలే, ఇవళై ఇవని వందు అణుగి వచ్చి సమీపించి ఈవిడతోటి కలిసి ధారణం ధరించి ఉండటం అనేటువంటిది పొందలేకపోవటం చేత ఆత్మధారణ క్షమనన్యే, ఆత్మధారణ క్షమ అంటే ఈయన ధరించి ఉండలేకపోతున్నాడు పాపం పెరుమాళ్ళు. అందుచేత ఆవిడ యొక్క ఇంతలా దగ్గరకు వచ్చినా కూడా పెరుమాళ్ళు ఆవిడ సమీపించాడు కానీ ఆవిడ దగ్గరికి రానివ్వటం లేదు, మాట్లాడటం లేదు. మాట్లాడకపోవటం చేత సర్వేశ్వరుడికి ధరించి ఉండే శక్తి లేకపోయింది పాపం పెరుమాళ్ళకి. అందుకని ఇప్పుడు ఏం చేశాడు ఈయన, ఆత్మధారణార్థమాగా స్వ సంస్పర్శ విసంవాద క్షమమాన ఇవలుడయ పందు, అంటే ఆవిడ యొక్క స్పర్శ కలిగినటువంటి ఒక బంతి కజల్గల్ ఎన్న అచేతనమాన లీలోపకరణంగళై ఎడుతూ, అదిగో ఆవిడ యొక్క స్పర్శ కలిగినటువంటి ఆ బంతి ఆ గచ్చకాయలు పుచ్చుకొని అవత్తై సర్వగాత్రంగళాలు స్పర్శిత్తుం, వాటిని తన శరీరం అంతా వాటికి వాటి యొక్క స్పర్శని తన శరీరానికి మొత్తం ఇలా రాసుకొని స్పృశిస్తున్నట్ట వాటిని. ప్రేక్షణం పణ్యం వాటిని చూస్తూ ఆశ్వసిత్తు ఊరట పొంది లబ్ధ ఆత్మధారణ ఇరుందయ్యవనై, అలా ఇవిడ యొక్క గచ్చకాయలు బంతి పట్టుకొని ఒళ్ళంతా వాటితోటి రుద్దుకుంటూ కళ్ళతోటి చూస్తూ ఊరట పొందుతూ ఉన్నాడు కదా ఆయన. అదే సమయంలో చూసిందట ఆయన్ని ఈవిడ. ఇవనై అపాంగ వీక్షణత్తాలే పార్తూ ఇలా క్రీగంట చూసింది ఈయనేం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అని ఆళ్వార్ నాయకి. ఈయనేం చేస్తున్నాడు, ఈవిడ యొక్క గచ్చకాయలు బంతిని ఒళ్ళంతా రాసుకుంటూ కంటితో చూడటం, హృదయానికి హత్తుకోవటం, నెత్తి మీద పెట్టుకోవటం, ఇవే కదా ఈయన చేసే పనులన్నీ కూడా. అది చూసినటువంటి ఈవిడ ఇవనై అపాంగ వీక్షణత్తాలే పార్తు, అపాంగం ఇలా కనుకలు అంటే ఇలా ఒక ఓరగా అంటారు కదా, ఒక చూపు పక్కగా చూసింది ఆయన్ని. నిరవధిక సౌందర్య గుణయుక్తైగళాయ్ ఉన్నరుల్ సోడ పెరందవరగల్ ఓ పెరందవరగలుడయా పందుం కదలం అల్లకాన్ ఇవై. ఏమనుకుంటున్నావు నువ్వు, ఈ బంతిని గచ్చకాయలని నువ్వు ఎవరివో అనుకోని భావించి వీటి విషయంలో నువ్వు ఇంత ప్రీతిని చూపిస్తున్నావా? నీ యొక్క నిరవధికమైనటువంటి సౌందర్యము గుణములు సౌందర్యము గుణాలు కలిగినటువంటి వాళ్ళు, నీ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు, నిన్ను సమీపంలో ఉండేలాగా పొందినటువంటి వాళ్ళ యొక్క ఆ బంతి గచ్చకాయలు వాళ్ళవి కాదయ్యా. ఎవరు వాళ్ళు? నీ నరులు చూడువా, నీ అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరో, చాలా అందగత్తెలు వాళ్ళు. రూప సౌందర్యము ఉన్నది, ఆత్మ సౌందర్యం. మిన్నిడయ మడవారంటే మిన్ ఇడయ మెరుపులాంటి నడుము కలిగినటువంటి వాళ్ళు అని చెప్పటం వల్ల ఇదిగో దేహ సౌందర్యం. మడవారు మడత్వం అంటే విధేయం, అంటే ఆత్మగుణాలు. ఇగో రూప సౌందర్యము ఆత్మగుణాలు కలిగినటువంటి వాళ్ళు, నీ విషయంలో ఎంతో ప్రీతి కలిగినటువంటి వాళ్ళు, నీ ప్రేమని వాళ్ళకి నీకు కూడా ఎంతో ఇష్టలైనటువంటి వాళ్ళ యొక్క బంతి గచ్చకాయలు కావయ్యా ఇవి. ఎన్నుడయ పందుం కదలుం ఎన్న, ఇవి నావి. ఈ బంతి కానీ ఈ గచ్చకాయలు కానీ నావి. నువ్వు ఎవరివో అనుకుంటున్నావు కదా, నీకెంతో ఇష్టలైనటువంటి వాళ్ళు, వాళ్ళవి అనుకొని వీటిని ఇలా స్పృశిస్తున్నావేమో. కాదు అని చెప్పింది ఆళ్వార్ నాయకి. అప్పుడు ఆయన ఆ నాల్యన్ ఎన్న అయితే ఏంటి అని అడిగాడు ఆయన. అంటే ఎన్నుడయ పందుం కదలుం ఎడుతూ విళయాడుగిర
ఇత్తై అవరగల్ కాణిల్ సేవది ఎన్నెన్నా. ఇప్పుడు నువ్వెవరి పట్టుకున్నావు? నా బంతి, నా గచ్చకాయలు పట్టుకున్నావు. ఈ పట్టుకున్నప్పుడు అవి పట్టుకున్నవాడు మామూలుగా పట్టుకున్నావు, ఎంతో ఇష్టంగా వాటిని శరీరానికి మొత్తం రాసుకుంటూ, గుండెలకి హత్తుకుంటూ, నెత్తి మీద పెట్టుకుంటూ ఇలా ఉన్నావు కదా. ఇది గనక నీకు ఇష్టమైనటువంటి వాళ్ళు చూశారనుకో, అప్పుడు ఏమవుతుంది? కాణిల్ సేవది ఎన్నెన్నా, ఏం చేస్తావు అప్పుడు నువ్వు అడిగింది ఈవిడ. అసన్నిహితైగలా ఇరుక్కిర అవరగల్ కాంగై కూపాయం ఎన్నెన్నా. పాపం ఊరుకోవచ్చు కదా, వాళ్ళు ఏమైనా ఇక్కడ ఉన్నారా ఏమిటి? వాళ్ళు అసన్నిహితులు, ఇక్కడ సన్నిహితంలో లేరు కదా వాళ్ళ సమీపంలో, వాళ్ళు ఎలా చూస్తారు ఇప్పుడు నేను చేసే పనిని అని అడిగాట ఈయన. అడిగితే నా సన్నిహితయ్యాయ్ ఇరుక్కచ్చేదే நீ அவர்களோடே கலந்து பரிமாறித்தெல்லாம் எங்கனே கண்ணபடி நான் అసన్నిహితయ్యా ఇరుక్కచ్చేదే, ఎక్కచ్చేదే అన్నది ఇరుక్కచ్చేదే రూ రాసుకోవాలి అక్కడ. నేను మాత్రం నీ సన్నిహితం, నా అసన్నిహితయ్యా ఇరుక్కచ్చే, సమీపంలో లేకుండానే నువ్వు వాళ్ళతో కలిసినటువంటి పరిమారాలన్నీ కూడా నేను ఎలా తెలుసుకోగలిగాను? అప్పటియే అవరగలం కాణువరగలిగే అన్నా. ఇప్పుడు నేను మీ సాన్నిధ్యంలో లేకపోయినా, మీ సమీపంలో లేకపోయినా, నువ్వు వాళ్ళతో చేసినటువంటి చేష్టితాలన్నీ నేనెలా తెలుసుకున్నానో, అలానే వాళ్ళు కూడా మన సన్నిధిలో లేకపోయినప్పటికీ కూడా నువ్వు చేసే చేష్టితాలు వాళ్ళు మాత్రం తెలుసుకోలేరా వాళ్ళు అని ఆలవార్ నాయక్ అంటే, కండాల్ తాను ఒరువదెన్ ఎన్నా. చూశారు. ఇప్పుడు చూస్తే ఏమవుతుంది కనుక అన్నట్ట ఈయన మళ్ళా. అంటే ఇవిడంటుంది, తంగల్ కటాక్షధారకనాయిరుంద ఉన్నయి ఉపేక్షిప్పారు ఎన్నో పార్తు నాన్ అంజు నిన్నేను. నాన్ అది అంజువన్, నేను దాని గురించి చూడువార్ ముందు నాన్ అంజువన్, నాన్ అదంజువన్ అన్న, నాన్ అదంజువన్, నేను ఆ విషయం గురించి భయపడుతున్నాను అంటోంది కదా. దేని గురించి భయపడతావు నువ్వు? ఇప్పుడు వాళ్ళు కండాలు తాను ఒరువదు ఎన్నెన్నా, వాళ్ళు చూశారు. ఇప్పుడు ఏమవుతుంది కనుక అంత భయపడవలసిన అవసరం ఏమున్నది కనుక అంటే, తంగల్ కటాక్షధారకనా ఇరుంద ఉన్నాయి, వాళ్ళ యొక్క కటాక్షంతో ధరించి ఉండేటువంటి వాడివి నువ్వు. అలాంటి నిన్ను నువ్వు ఇక్కడికి వచ్చి నా గచ్చకాయలు బంతి పట్టుకోవటం చూస్తే వాళ్ళ కోపం వస్తుంది కదా. కోపం వస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇరుంద ఉన్నాయి ఉపేక్షిప్పార్యను, నిన్ను ఉపేక్షిస్తారు అని పార్తున్నాన్ అందు నిన్నే, అందుకు నేను నీ గురించి భయపడుతున్నానయ్యా అన్నదట ఈవిడ. అనగానే ఉనక్కు ఎన్నోడు ఉరవెల్లయ్యాగిల్ ఉరుగిరదు ఎన్నా, ఉనక్కు ఎన్నోడు ఉరవెల్లయ్యాగిల్ ఉరుగు. సరే, నీకు నాతోటి ఏ సంబంధం లేనప్పుడు నీకెందుకమ్మా ఇంత బాధ ఆళ్వార్ నాయకి అడిగాడు ఆయనప్పుడు. అంటే ఎన్నుడయ కృపయాలే ఉనక్కు అనిష్టం ఒరుగిరదు ఎన్ను అందుగిరేన్ అత్తనై, నా మనసు కొంచెం దయగలిగినటువంటి మనస్సు కదా, అందుకని నేను భయపడుతున్నా అంతే. ఈయన నీకు అలాంటి విపత్తు వస్తుందేమో నేను భయపడుతున్నానని ఏవిడంటే, మరి నీకు నాకు సంబంధం లేదన్నావు కదా, అప్పుడు నా గురించి నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు అన్నట్లుగా అడిగాడు పాపం ఆయన. అడిగితే ఎన్నుడయ కృపయాలే ఉనక్కు అనిష్టం ఒరుగిరదు ఎన్ను అందుగిరేన్ అత్తనై, ఎన్నుడయ కృపతోటి, నా యొక్క దయతోటి నీకు అనిష్టం, అంతమంది స్త్రీలు నీకెంతో ఇష్టలైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ నీ విషయంలో ముఖం తిప్పుకుంటే నీకు బాధ కలుగుతుంది కదా. అలా బాధపడుతూ ఉండేటువంటి నిన్ను నేను చూడలేను అంతే. అందుకని ఎన్ను అందుగిరేన్ అత్తనై ఉరవినాలల్లా ఎన్ను ఇవల్సల్లా, నీతో నాకేదో సంబంధం ఉందని నేను చెప్పలేదు ఈ మాట, నీకు అలాంటి విపత్తు వచ్చి పడుతుందేమో నేను భయపడుతున్నానయ్యా అని ఈవిడనగానే, ఇప్పటి అసంభావితంగలై ఆశంకిక్కిరదెన్ అన్యోపదేశేన వరుగై కుప్రసంగముండో. ఇప్పటి అసంభావితంగలై ఆశంకిక్కిరదెన్, ఇలా జరగని వాటిని గురించి ఎందుకు ఇంతలా మనం శంక పెట్టుకోవటం, ఇలా బాధపడటం ఎందుకు? అన్య ఉద్దేశేన ఒరుగై కుప్రసంగముండో, ఇంకో ఉద్దేశంతో రావటానికి అసలు వాళ్ళు వచ్చే ప్రసక్తి ఏమైనా ఉన్నదా? உன் பக்கலுள்ள பிரேமாதிசயத்தாலே உன்னை பிரிந்து தரிக்க మాట్టామయ్యాలే వందేన్ అత్తనై ఎన్ను అరుడి చెయ్య. నీ మీద ఉన్నటువంటి ప్రేమాతిశయంతో
உன் பக்கலுள்ள பிரேமாதிசயத்தாலே உன்னை பிரிந்து ధరిக்க మాట్టామయ్యాలే వందేనత్తనై. అసలు అన్యోద్దేశైన ఒరుగైకు ప్రసంగం అండి. వాళ్ళు ఇంకో ఉద్దేశంతో రావటం ఏమీ లేదమ్మా. అదంతా నీకెందుకు ఇప్పుడు? నేను వచ్చింది ఎందుకో తెలుసా? నీ మీద ప్రేమాతిశయంతో. ఉన్నై పిరిందు ధరిక్క మాట్టామయ్యాలే వందేన్ అత్తనై, నిన్ను ఎడబాసి ధరించి ఉండలేక నేను వచ్చానమ్మా అని సర్వేశ్వరుడు చెబితే, ఎన్ పక్కల్ ఉనక్కు స్నేహమానదు పొయ్యిరే అన్నా. సర్లే, నీకు నా విషయంలో ఉన్నటువంటి ప్రేమ మెయ్యి అనుకుంటున్నావా? కాదది పొయ్యి అంటే అసత్యము, మెయ్యి అంటే యథార్థం. నీకు నా మీద ప్రేమ అనేటువంటిది ఉన్నది అంటే అది అసత్యమే కదా అన్నది ఈవిడ. అనగానే, నా ஆரேனும் ஒருவரோடே பரிமாறினால் அவர்கள் పక్కల్ పొయ్యాన స్నేహత్తై పండువనో ఎన్ను అరుడి చెయ్య. అదిగో, నువ్వు ఇలా నా మీద ఇలా నిందలు వేస్తే ఎలా గనక? నేను ఎవరితోటైనా కలిశాననుకో, వాళ్ళ విషయంలో నేను పొయ్యాన స్నేహత్తై పండుమవను, అసత్యమైన ఊరికే నటిస్తాననే. పొయ్యి అంటే నటన అనుకుందాం పోని కాసేపు. నేను ప్రేమగా నటిస్తాను వాళ్ళ విషయంలో, యథార్థమైన ప్రేమనే కదా నేను చూపిస్తాను అన్నట్ట ఈయన. అనగానే, உனக்கு ஆரேனும் ஒருவர் திறத்திலே மெய்யான ஸ்நேகம் உண்டாகில் அவர்களை ఇన్నార్ ఎన్ని సొల్లికాన్ ఎన్నా. అసలు నువ్వు ఈ విషయం నిజం చెప్పవయ్యా. నీకు ఎవరి విషయంలో అయినా నిజమైన ప్రేమ ఉన్నదా? ఒరువరు తిరత్తిలే మెయ్యాన స్నేహం ఉండాగిల్. నీకు ఎవరి విషయంలో అయినా నిజమైన ప్రేమ ఉంటే వాళ్ళ పేరు ఒకటి చెప్పు. ఇన్నార్ ఎన్ను సొల్లికాన్ ఎన్నా. నువ్వు ఎవరి విషయంలో అయినా నిజమైన ప్రేమతో ఉంటే గనక, ఇదిగో నేను చూపించావా, ఫలానా వాళ్ళ విషయంలో నేను చూపించింది యథార్థమైన ప్రేమే అని నువ్వు చెప్పు, నేను వింటాను అన్నది ఈవిడ. అనగానే ఆయన చెప్తాడు, అశోక వనికయ్యిలే ఇరుందా శ్రీ జనకరాజర్ తనయై తిరుత్తు నాన్ పండిన స్నేహం మెయ్యన్నో ఎన్ను అరుడి చెయ్య. అశోకవనంలో ఉన్నటువంటి ఆ జనకరాజు కుమార్తె సీతాపిరాటి విషయంలో, జనకరాజర్ తనయై తిరత్తు, ఆ సీతాపిరాటి విషయంలో నాన్ పండిన స్నేహం మెయ్యన్నో, నేను చేసిన స్నేహం మెయ్ యథార్థం కాదా అన్నట్ట పాపం. అనగానే, అది పొయ్యే ఎన్ను ఇవల్సల్ల, అది కూడా అసత్యమేనయ్యా అన్నది ఈవిడ. అవల్ పక్కలుள்ள స్నేహం పొయ్యాగిల్ అవళుక్కాగ లంకయ్యే అజిక్క కూడుమో ఎన్ను అరుడి చెయ్య. ఆవిడ విషయంలో నేను చేసిన స్నేహం అసత్యమే అనుకుందాం, కానీ ఆవిడ్ని లంకాపట్టణంలో ఉన్నప్పుడు ఆవిడ్ని రక్షించడానికి నేను ఎన్నెన్ని ప్రయత్నాలు చేశాను, ఎంత కష్టపడ్డాను. వానరులతోటి స్నేహం చేశానా, ఆ తర్వాత సముద్రరాజుని శరణాగతి వేడానా, ఆ తర్వాత ఇంకా ఆ సముద్రానికి వారధి కట్టానా, ఆ లంకాపట్టణానికి వెళ్ళానా, 7 రోజుల పాటు యుద్ధం చేశానా, ఆ రాక్షసులందరినీ సంహరించి రావణ సంహారం కావించి సీతాపిరాటిని రక్షించినటువంటి విషయం యథార్థమైన ప్రేమ లేకపోతే నేను అలా చేస్తానా? సీతాపిరాటి విషయంలో నాకున్నటువంటి ప్రేమ యథార్థమే కదా, నువ్వు చెప్పు. ఎన్నడు చెయ్యా లంకయ్యై అసిక్క కూడుమో ఎన్నో. మరి నేను ఇన్ని కష్టాలు పడి సీతాపిరాటిని ఎందుకు రక్షిస్తాను? నిజమైన ప్రేమ నాకు లేకపోతే కనుక. అది మెయ్యి అమ్మా, పొయ్యి ఎల్లై మెయ్యి, అది యథార్థమే, అసత్యం కాదు అన్నట్ట ఈయన. అది ఎన్నై అగప్పడుతు కైక్కు చెయ్యిత వంచెనయ్యెన్ను విడం అరియేనో. నీకు తెలియదేమో ఒక విషయం, నాకు తెలుసులే నీ మనసు ఏమిటో. అదేమిటండి, సర్వేశ్వరుడి యొక్క మనసు ఆళ్వార్ నాయకుకి ఎలా తెలుస్తుంది అంటే, మరి మయర్వర మదినలం మరుడినని అన్నారు కదా, మళ్ళాంటి వాళ్ళకైతే ఏమీ తెలియకపోవచ్చు ఆయన మనసులో ఏమన్నదు. కానీ ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం కలిగిన వారు కదా, ఆయన యొక్క అనుగ్రహంతో నిర్హేతుక కృపతోటి మయర్వర మదినలం కదా ఆయనకి ఇచ్చింది. అందువల్ల పెరుమాళ యొక్క హృదయంలో ఏముందో తెలుసుకునే శక్తి ఆడవాళ్ళకు మాత్రం ఉంటుందట. అందుకని అవల్ పక్కల వాళ్ళ స్నేహం అదే అది ఎన్నై అగప్పడుతు కైకు చేద వంచెనయ్యెన్ను మేడం అరియేనో. నువ్వు సీతాపిరాటిని రక్షించింది ఎవరి కోసం అనుకుంటున్నావు? నీ కోసమా? నువ్వేదో కష్టపడి నేను సీతమ్మని రక్షించలేదా, ఆవిడ విషయంలో నాకున్నటువంటి ప్రేమ యథార్థమే, ఇవన్నీ చెబుతున్నావు కదా నువ్వు.
అది నువ్వు చేసిన ఆ కార్యం చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఎన్నై అగப்படுతుక్కైకు, నన్ను స్వాధీనపరుచుకోవడానికి. ఇదిగో స్త్రీల విషయంలో ఈయన ఇంత ప్రేమ కలిగి ఉంటాడు, వాళ్ళని రక్షించడానికి ఇన్ని కష్టాలైనా పడేటువంటి వాడు అనే విషయం అది అని సీతాపిరాటిని రక్షించిన విషయం తెలిస్తే నేను నీకు స్వాధీనపడతాను అనే ఉద్దేశం. నన్ను స్వాధీనపరచుకోవడం కోసం అని నువ్వు చేసినటువంటి వంచన అనే విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా ఏమిటి నువ్వు? వంచన అయ్యను మేడం అరియేనో నేను తెలుసుకోలేనా? ఆదలాల్ కాబట్టి ఎన్నుடைய పందుం కదలం తందు అంగే పోగు నంబి ఎన్ను సొల్లుగిరాల్. కాబట్టి నా బంతి నా గత్తకాయలు నాకిచ్చి అందే పోగు నంబి, అక్కడికే వెళ్ళవయ్యా. ఎక్కడికి? మిన్నిడే మడవారుగల్. అది అందమైన నడుములు కలిగినటువంటి భవ్యత కలిగినటువంటి స్త్రీలు మడవారుగల్ అనేక మంది ఉన్నారు కదా. ఇక్కడ నేను ఒక్కదాన్ని, ఇక్కడ నా కోపం, అనేక మందికి కోపం వస్తే ఆలోచించాలా, ఒక్కళ్ళకి కోపం వస్తే ఆలోచించాలా? కాబట్టి నీవు అక్కడికి వెళ్ళటమే శ్రేష్టం. కాబట్టి ఆదలాల్ అంచేత ఎన్నుடைய పందుం కజలం తందు, నా యొక్క బంతిని గచ్చకాయలు ఇచ్చి అంగే పోగు నంబి, అక్కడికే వెళ్ళు. నంబి ఎన్ను సొల్లుగిరాల్, అక్కడికే వెళ్ళవయ్యా పూర్ణుడా అంటున్నారు ఆళ్వార్ నాయకి పెరుమాళ్లతోటి. ఇప్పుడు పన్నీరాయిరప్పడి இரண்டாம் திருவாய்மொழியில் இப்படி ఘటక ఉపఘ్నమాగ ఆశ్రయిక్క ఉద్యోగిత్తవర్ అనాది కాలం భగవద్వేషత్తాలే విముఖరాన தம்மை ஈஸ்வரன் ஸ்வயத்னத்தாலே அபிமுகராக்கி கொண்டபடியை ஆராய்ந்து இந்த అభిముఖీకరణத்துకోడియాన అవనుడయ విరోధి నివర్తకత్వత్తయ్యం. మొదటి పాసనంలో ఏం చెప్తున్నారు? ఇది ఇలా ఘటకుల ద్వారా ఆశ్రయించాలని చూశారు సర్వేశ్వరుని పెరుమాళ్ళు. ఉద్యోగిత ప్రయత్నం చేసినటువంటి ఆళ్వార్లు అనాది కాలంగా భగవంతుడి విషయంలో ద్వేషంతో విముఖులుగా ఉన్నటువంటి ఈ ఆత్మలని సర్వేశ్వరుడు ఏం చేస్తాడు? తన యొక్క ప్రయత్నంతో అభిముఖులుగా చేసుకున్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఆరాయందు కొండపడి ఆరాయందు అని తెలుసుకొని ఇంద అభిముఖీకరణத்துకోడియాన అవనుடைய విరోధి నివర్తకత్వత్తయ్యం. అది వీళ్ళని ఇలా అభిముఖులుగా చేసుకోవడానికి ఏం చేస్తాడు? అవన అడియాన కారణం ఏమిటి? అవనుடைய విరోధి నివర్తకత్వత్తయ్యం. ఎలా వీళ్ళని అభిముఖులుగా చేసుకుంటాడు? వీళ్ళకున్నటువంటి విరోధులను తొలగింపచేసి ఏం చేశాడు ఈయన? చెప్తున్నారు కదా పాసురంలో, మన్నుడయ ఇలంగై అరణంకాయంద మాయవనే. ఆ లంకాపట్టణం యొక్క ఆ ప్రాకారాలన్నింటినీ ధ్వంసం చేసి రావణాసురుని సంహరించినటువంటి మాయవనే వంచకుడా అంటున్నారు కదా. దాని ద్వారా ఏం చేస్తాట సర్వేశ్వరుడు? ఘటకుల ద్వారా మనం కనుక ఆశ్రయించటానికి ప్రయత్నం చేస్తే అనాది కాలంగా భగవంతుడి విషయంలో ద్వేషంతో ఉండి ఆయన విషయంలో విముఖులుగా ఉన్నటువంటి ఆత్మలని సర్వేశ్వరుడు ఏం చేస్తాట? తన యొక్క ప్రయత్నంతో, ఇప్పుడు ఆళ్వార్ నాయకి ఆయన విషయంలో అభిముఖులుగా ఉన్నారు కదా, విముఖులుగా ఉన్నారు కదా. ఆళ్వార్ నాయకి విముఖంగా ఉన్నారు సర్వేశ్వరుడి విషయంలో. అలా ఉన్నటువంటి వాళ్ళని విముఖులని అభిముఖులుగా చేసుకునేటువంటి తత్వం కలిగిన వాడు కనుక సర్వేశ్వరుడు. ఇదిగో ఈ మొదటి పాసురంలోనే పెరుమాళ విషయంలో విముఖంగా ఉన్నటువంటి ఆళ్వార్ నాయకిని అభిముఖురాలుగా చేసుకోవడానికి అదిగో సీతాపిరాటికి ఉన్నటువంటి శత్రువైన రావణాసురుణ్ణి సంహరించి సీతాపిరాటిని స్వాధీనపరుచుకున్నట్లుగా అలా విరోధి నిరసనం చేసేటువంటి వాడు అని మొదటి పాసురంలో. ఆకర్షకమాన అవయవ శోభయ్యం, ఆకర్షించేటువంటి అందమైనటువంటి అవయవ శోభ కలిగినటువంటి వాడు అని. అక్షోభ్య శోభకత్వత్తయ్యం, అక్షోభ్య శోభకత్వత్తయ్యం అంటే ఎలాంటి వాడు అంటే ఈవెన్ని ఎడబాయటం వల్ల కృషించిపోయిన శరీరం కలిగినటువంటి వాడు అనుకుంటా మూడవ పాసురంలో. అలా ఎప్పుడూ క్షోభించినటువంటిది క్షోభించిపోయి ఆళ్వార్ నాయకి విశ్లేషణతో క్షోభించిపోయినట్లుగా ఉన్నటువంటి స్థితి అనుకుంటా అది. అది రేపు మూడవ పాసురం చూసినప్పుడు మనకు అది అర్థం అవుతుంది. ఆఘటిత ఘటనా సామర్థ్యత్తయ్యం
బహుశా ఆలినిలయ అయి ఉంటుంది. అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడు అని. ఆశ్రిత కార్యార్థమాన పరికరవత్తయ్యం, ఆశ్రితుల యొక్క కార్యాలని చేయటానికి తగిన పరికరాలని కలిగినటువంటి వాడు అని. సర్వలోక నిర్వాహకత్వత్తయ్యం, ఈ లోకాలన్నిటినీ నిర్వహించేటువంటి వాడు అని. ఆశ్రిత సంరక్షణத்தில் అత్యంత అభినివేశత్తయ్యం, ఆశ్రితులని రక్షించడంలో మిక్కిలి అభినివేశం కలిగినటువంటి వాడు అని. అతిశయిత జ్ఞానత్తయ్యం, అతిశయించిన జ్ఞానం కలిగిన వాడు అని. అభిమత తమమాన ముఖ శోభయ్యం, అభిమత తమమాన కోరుకోతగినటువంటి ముఖ శోభ కలిగినటువంటి వాడు అని. అఖిల ప్రకార రక్షణత్తయ్యం అనుసంధిత్తు, అన్ని రీతులుగాను రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు సర్వేశ్వరుడు అని భావించి దాన్ని అనుసంధానం చేసుకొని, ఇంత స్వభావ విశేషంగలాలే స్వరూప అన్వితం అన్నియే తమకు వందేరియాన వైముఖ్యత్తై ఖజిత్తు. ఇలాంటి స్వభావాలు, ఏమేం స్వభావాలు కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు? ఆశ్రితులని అభిముఖులుగా చేసుకోవటం కోసమని విరోధ నిరసన చేసేటువంటి వాడు, అందమైనటువంటి అవయవ శోభ కలిగినటువంటి వాడు, అక్షోభకత్వం కలిగినటువంటి వాడు, అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడు, ఆశ్రితుల యొక్క కార్యాలని నిర్వహించడానికి తగినటువంటి పరికరాలని కలిగినటువంటి వాడు, ఈ లోకాలన్నిటినీ నిర్వహించేటువంటి వాడు, ఆశ్రితుల సంరక్షణ విషయంలో ప్రీతి కలిగినటువంటి వాడు, గొప్ప జ్ఞాని, అభిమతమైనటువంటి ముఖ శోభ కలిగినటువంటి వాడు. ఇలా ఆయన చేసేటువంటి రక్షణలన్నీ కూడా అనుసంధానం చేసుకొని ఆళ్వార్నాయకి ఇంత స్వభావ విశేషణంగళాలే, ఇలాంటి స్వభావాలు కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. ఇలాంటి విశేషణాలు కలిగిన వాడు కావటం చేత స్వరూప అన్వితం అన్నియే తమకు ఒందేరియాన వై ముఖ్యత్తై ఖజిత్తు, అభిముఖీకరిత్తుకొండ ఆకారత్తై. అదిగో ఇన్ని రకాల విశేషణాలు కలిగిన వాడు సర్వేశ్వరుడు. కానీ ఇప్పుడు ఆళ్వార్లకు కలిగినటువంటి వైముఖ్యం అది స్వరూప అన్వితమా? కాదు. స్వరూపంతో కూడినటువంటిది కాదు, ఆయనతోటి విముఖంగా ఉండటం అనేటువంటిది. ఒందేరియానా ఇప్పుడు వచ్చి చేరినటువంటిది అది. ఆయన దూరంగా ఉన్నాడు, తనని కలవటం లేదు అనే కోపంతో అది అన్బిన్ మిగుదియాలని చెప్పుకుంటున్నాం కదా. ప్రేమ ఎక్కువ కావటం చేత ఆయన రావటం కాస్త ఆలస్యమైందని వచ్చినటువంటి ఆగంతుకమైనటువంటి విముఖత ఇది. ఆయన దగ్గరకు వచ్చినా నువ్వు దూరంగా వెళ్ళిపో అనటానికి కారణం ఇప్పుడు వచ్చినటువంటి వైముఖ్యమే అది. అలాంటి ఆ ఆళ్వార్ నాయకి కలిగినటువంటి వైముఖ్యాన్ని తొలగింపచేసి అభిముఖీకరిత్తుకొండ ఆకారత్తై, తనకి అభిముఖురాలుగా చేసుకున్నటువంటి ఆ స్వరూపాన్ని, ఆ విషయాన్ని ప్రణయ రోషత్తాలే విముఖయ్యాయ్ అవన్ వందాలు ముఖం కొడే ఎన్నుత్తోజుమారోడే కూడా. ప్రణయ రోషంతో విముఖులుగా ఉన్నటువంటి ఆళ్వార్ నాయకిని ఆయన వచ్చినప్పటికీ కూడా నీకు ముఖం చూపను అని చెలికత్తెలతోటి కూడి లీలా ప్రసంగత్తాలే ఆటలాడుకుంటూ అన్యపరతా భావనై పన్నీరుక్కిర గోపికయ్యై అనునయిస్తూ, అన్యపరత భావన కలిగినటువంటి గోపిక గారిని అనునయించి ఊడల్ తీర్తూ ఆవిడ కలిగినటువంటి ప్రణయ రోషాన్ని తీర్చి ఆవిముఖ్యం పన్ను విత్తుకొండు అభిముఖురాలుగా చేసుకుని సంశ్లేషిత ఆకారమాగిరా అన్య పదే చెత్తాలే అరుడిచ్చేగిరారు. ఆవిడ్ని అభిముఖురాలుగా చేసుకొని ఆయనతోటి కలిశాడు సర్వేశ్వరుడు అనేటువంటి విషయాన్ని అన్యాపదేశంగా, అంటే ఒక గోపిక భావనతోటి చెప్తున్నారు ఆడవాళ్ళు ఈ పాసురాల్ని. ఇది మొత్తం ఈ తిరువాయిమొழிలో అన్ని పాసురాలు ఒక్కొక్క పాసురంలో ఆయన యొక్క గుణాలను, ఏ గుణాలని కలిగిన వాడు సర్వేశ్వరుడు, ఏ గుణాలు కలిగిన వాడు, ఇన్ని గుణాలు కలిగినటువంటి వాడు కనుకనే ఇలాంటి స్వభావాలన్నీ కలిగిన వాడు కావటం చేతనే ఆళ్వార్ నాయకికి ఇప్పుడు కలిగినటువంటి వైముఖ్యము స్వరూపగతమైనటువంటిది కాదు, ఆగంతుకమైనటువంటిది అని సర్వేశ్వరుడు అలాంటి ఆవిడకున్నటువంటి విముఖతని తొలగించి అభిముఖురాలుగా చేసుకొని ఆవిడతో కలిశాడనేటువంటిది ఈ తిరువాయిమొഴി యొక్క సారం. ఇప్పుడు ఈ మొదటి పాటలో ఏం చెప్పారు అనేది పన్నీరాయరప్పల్లో చెప్తున్నారు. వాదికేసరి అదగే మణవాళదీయర్ దివ్య తిరువడిగడే శరణం முதல் பாட்டில் இவள் தன் லீலோபகரணங்களையும் மறைய வைத்து
தோழிமாரையும் விமுகைகளாம்படி பண்ணி இருக்கிறா அளவில். ఈవిడ ఎవరు? ఆళ్వార్ నాయకి. తన యొక్క లీలోపకరణங்களை ఆట వస్తువులని మరయ్యవైత్తు దాచేసి తోజిమారయ్యం విముఖైగళాంబడి పన్ని ఇరుక్కిరా అళవిల్. చెలికత్తెలను కూడా ఆయన వస్తే మాట్లాడటానికి వీల్లేదు, అసలు ఆయనకు ముఖమే మనం చూపించకూడదు అని వాళ్ళందరినీ కూడా సిద్ధపరిచి ఉన్నటువంటి ఆ సందర్భంలో సమయంలో తన్ భాగ్య విశేషత్తాలే ఇవల్ విస్మరిస్తూ అచేతనమాగయ్యాలే తాన్ భోగమాట్టాద పందయ్యం. తన్ భాగ్య విశేషత్తాలే, ఎవరి యొక్క భాగ్య విశేషం? సర్వేశ్వరుడు యొక్క అదృష్ట విశేషంతో. ఏదైనా లోకంలో మనం ఏమనుకుంటాం? ఆ భాగ్య విశేషం అంటే కృప అనుకుందామండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మేము దీన్ని పొందగలిగాం అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు సర్వేశ్వరుడికే ఏదైనా పొందితే అది ఎవరి కృప అని మనం భావించాలి? తెలియదు. అలానే ఇక్కడ సర్వేశ్వరుడు యొక్క భాగ్య విశేషంతో, అంటే ఆయన యొక్క అదృష్ట విశేషం వల్ల, నిన్నరాల ఆయన యొక్క జీవనాదృష్టం వల్ల అని చెప్పినట్లు, అలానే ఇక్కడ భాగ్య విశేషం అని చెప్పారు. ఏదో అదృష్ట విశేషంతో ఇవల్ విస్మరిత్తు, ఆళ్వార్ నాయకి మర్చిపోయినటువంటి అచేతనమాగయ్యాలే తాన్ పోగమాట్టాద పందయ్యం. ఆళ్వార్ నాయకి మర్చిపోయింది. అదే ఒక చైతన్యం కలిగిందైతే బంతి, అదిగో అదే దానంతలో అదే వెళ్ళిపోయింది సర్వేశ్వరుడి దగ్గరికి అనుకోవచ్చు. పాపం అది అచేతనం కదా, ఎక్కడ పడేస్తే అక్కడే ఉండేటువంటిది కదా. అయ్యన యొక్క భాగ్య విశేషంతో ఈవిడ మర్చిపోయినటువంటి ఒక అచేతనమైనటువంటిది తాను పోగమాట్టాద పందయ్యం, తనంతట తాను ఎక్కడికి వెళ్ళలేనటువంటి ఒక బంతిని కదరయ్యం ఎడుతుక్కొండు, ఆ గచ్చకాయలని తీసుకొని ఆ వత్తిలే అతి ఆదరత్తై పన్ని, వాటి విషయంలో గొప్ప ఆదరాన్ని చూపిస్తూ సర్వేశ్వరుడు నాన్ మున్బు పెణ్ పిరందార్కు ఉదవి విరోధి నిరసనం పండిన ఆకారత్తై ఆవిష్కరిత్తు. ఏం చెప్తున్నాడు ఈయన? ఇదిగో నువ్వు నా విషయంలో ఇంత విముఖంగా ఉండద్దు, నేను ఎలాంటి వాడినో తెలుసా? స్త్రీలకు ఎంతో ఉపకరించేటువంటి వాడిని. ఎవరైనా రామచంద్రుడు త్రేతాయుగంలో ఆనాడు సీతాపిరాటి కోసం నేను ఎంత కష్టపడ్డాను, ఎంతమందితో స్నేహం చేశాను, వానరాలతో, ఇవన్నీ చెప్పారు కదా ఇందాక. అదే రీతిగా అలాంటి వాణ్ణి ఇప్పుడు ఈవిడ కూడా ఇప్పటిదాకా కిందటి పాత్రలో నేనే సీతమ్మని అని చెబుతూ ఉన్నది కదా. అలాంటి సీతమ్మ గురించి నేను ఎంత కష్టపడ్డాను ఆవిడ్ని రక్షించటానికి. నా మున్ము పెంపెరందార్కు ఉదవి విరోధ నిరసనం పండిన ఆకారத்தை ఆవిష్కరిస్తూ, స్త్రీలుగా పుట్టినటువంటి వాళ్ళ విషయంలో నేను ఎంత సహకరిస్తాను, ఆ సీతాపిరాటి విషయంలో నేను ఎన్ని చేశాను, ఎలా చేశాను, నేను అవన్నీ కూడా ఉళ్ళువారుళ్ళదెల్లామన్నాడు. ఉండు పుక్కు అదే ఉన్నాదు ఉరంగాదు ఎరికడలై ఊడు అరుత్తుమన్నట్లుగా, అదిగో తిండి నిద్ర లేదు, ఆ సముద్రాన్ని సమూలంగా ఎండింప చేసైనా సరే నేను సముద్రాన్ని దాటుతానని ఎన్నెన్ని కార్యాలు చేశాడండి ఈయన. అవన్నీ ఆకారத்தை ఆవిష్కరిస్తూ ఆళ్వార్ నాయకి తెలియచేసి అభిముఖియాగక్కలవోం ఎన్నో నేనైతు నిర్క. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఆళ్వార్ నాయకి తెలియచేయాలి. తెలియచేసి అదిగో నేను స్త్రీల విషయంలో ఇలాంటి వాడినమ్మా, నీ విషయంలో మాత్రం నాకు ప్రేమ లేకుండా ఎందుకు ఉంటుంది అని ఇవన్నీ చెప్పి ఆవిడ్ని అభిముఖురాలుగా చేసుకోవాలని భావిస్తూ నేనైతు నిర్క ఆయన అలా నిలబడి ఉన్నట్ట. అప్పుడు ఈవిడేం చెబుతుంది? ఆళ్వార్ నాయకి సర్వేశ ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయన యొక్క మనసులో ఏమున్నదో తెలుసుకోగలిగేటువంటి స్థితి మత్తస్మృతి జ్ఞాన మపోహనంచ అని చెప్పినట్టుగా మిగతా వాళ్ళకైతే ఆయన మనసులో ఏముందో తెలుసుకునే సామర్థ్యం ఉండదట, కానీ ఈవిడికి మాత్రం ఆ జ్ఞానం ఉంటుందట. ఎందుచేత? ఆయన చేతే మయర్వర మదినలం అరుడిపట్ట ఆళ్వార్ అని చెప్పినట్టుగా ఆయన వల్లనే ఆ భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొందినటువంటి ఆవిడ కనుక ఈవిడికి ఆయన మనసులో భావన అర్థమైపోయి, సర్లే నీ మాటలన్నీ నేను నమ్మేది లేదురే, అవ ఎంగలదు నీ నెనెత్తవరగలదు అందుకాన్. అదిగో నీ చేతిలో ఉన్నటువంటి ఆ బంతి గచ్చకాయలు అవి నావి, అవి ఎవరివో అని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళవి కాదు, తందుపో ఇచ్చిపో. ఎన్నో అవనోడు ఉర అరవార్తై సొల్లుగిరాడు. ఆయనతోటి ఏ సంబంధం లేనటువంటి వాళ్ళు ఉర అంటే సంబంధం,
సంబంధం లేనటువంటి వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతోందట ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. ఇప్పుడు ఒక గోపిక అనుకోవడం, ఈ గోపిక గారు ఈ పాసురంలో అని చెప్పాలేమో. మిన్ இடை மடவார்கள் உந்தை தந்தாமல் பக்கலிலே அபினிவேசி கும்படி பண்ணுகிற மின் போలే నుడంగుం. మిన్ ఇడై మడవారు అంటే ఇక్కడ ఏంటి, పాసురంలో చెప్తూనే నంబి అంటే పూర్ణుడు అని చెప్తుంది. ఏ విషయంలో పూర్ణుడట? అదిగో నీ యొక్క ప్రేమని పొందినటువంటి వాళ్ళు, నీ విషయంలో ప్రేమ కలిగినటువంటి వాళ్ళు మిన్నిడై మడవారుగా అనేక మంది స్త్రీలను కలిగినటువంటి వాడివి కనుక నువ్వు పూర్ణుడువయ్యా అంటూ వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు? ఉందై తంతాం పక్కలిలే అభినివేసి కుంబడి పండుగిర మిన్ పోలే నుడంగుం. వాళ్ళు ఎంత సౌందర్య రాసులు అవ్వకపోతే నీకు వాళ్ళ విషయంలో నీకు ఇంత అభినివేశం ప్రీతి కలుగుతుంది? నిన్ను తంతాం పక్కలిలే తమ విషయంలో అభినివేసి కుంబడి పండుగిర అభినివేశం ప్రీతి కలిగేటట్లుగా చేసుకోగలిగినటువంటి మిన్ పోలే నుడంగుం. మిన్నుడయ అనుకున్నాం కదా, మిన్నిడయ మడవారుగా. మిన్ మెరుపువలే ఉన్నటువంటి నడుము కలిగినటువంటి వాళ్ళు, మడవారుగా విధేయత కలిగినటువంటి స్త్రీలు. వాళ్ళు వాళ్ళ యొక్క వైభవం ఎలాంటిది అంటే, నిన్ను కూడా ఒక్క క్షణం వాళ్ళని విడిచిపెట్టి ఉండలేక వ్యామోహం కలిగి వాళ్ళ మీద వ్యామోహం కలిగింప చేసేటువంటి ఆత్మగుణము శరీర గుణము కలిగినటువంటి వాళ్ళు, శరీర సౌందర్యము కలిగినటువంటి వాళ్ళు. ఎడయ్యై ఉడయ్య రాఘయ్యాలే అలాంటి నుడంగుం ఎడయ్యై ఉడయ్య రాఘయ్యాలే రూపశోభయిల్ కురైవత్తు మడప్పం మొదలాన గుణంగళయ్యం ఉడయవరగళాయికొండు. వాళ్ళు ఎడయ్యై ఉడయ్య రాఘయ్యాలే, ఇది మెరుపు లాంటి నడుము కలిగిన వాళ్ళు కావటం చేత మిన్నెడయ మడవారుగాళ్ళు అన్నారు కదా. రూపశోభ కలిగినటువంటి, రూపశోభలోనూ కొరత లేదు వాళ్ళకి, మడపము మొదలైనటువంటి ఆత్మగుణాలు కలిగినటువంటి వాళ్ళు. ఇవ్విరండుం ఉండా ఇరుక్కచ్చేదే ఎన్నై పోలన్నయే నిన్ అరుల్ చూడువారు. నీ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? నీ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వాళ్ళు. నా విషయంలోనూ నాకేమిటి? నీ యొక్క నిగ్రహము, నీ యొక్క తిరస్కారాన్ని పొందినటువంటి దాన్ని నేను. కానీ వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు? నిన్ అరుల్ చూడువారు, నీ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు. నీ యొక్క నిగ్రహాన్ని పొందినటువంటి దాన్ని నేను. నీ యొక్క ప్రీతిని పొందేటువంటి వాళ్ళు. నీ యొక్క తిరస్కారాన్ని పొందేటువంటి దాన్ని నేను. ఇది వాళ్ళకి నాకు ఉన్నటువంటి తారతమ్యం చెప్తోంది ఆళ్వార్ నాయకి. ఇవ్విరండుం ఉండా ఇరుక్కచ్చేదే ఎన్నై పోలన్నయే. ఈ రెండు ఏమిటి? రూపశోభ ఆత్మగుణాలు ఈ రెండు ఉన్నప్పటికీ ఎన్నై పోలన్నయే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నావలే కాదు, నావలే నీ నిగ్రహానికి కారణం అవ్వటము కాదు, నీ యొక్క తిరస్కారానికి కారణం అవ్వటం వల్ల కాకుండా అరుళై నీ యొక్క అనుగ్రహాన్ని మాత్రం తలై కొండి రుక్కుమవరగలిన్ సన్నిధిలే. నీ యొక్క అనుగ్రహాన్ని పొందే వాళ్ళ యొక్క సన్నిధిలో ఏం చేయాలి? అప్పుడు నిన్నరులు చూడవారు వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో మున్బు నాన్ అది అంజువన్. మున్బు పూర్వం ఎలాగా అవరగల్ అలవిల్ నీ పండిన వ్యాపారం అరిందిరుక్కిరనాన్. వాళ్ళ విషయంలో నువ్వు చేసినటువంటి వ్యాపారాలన్నీ తెలిసినటువంటి నేను. ఎందుకని? మున్బు పూర్వం అంటే పూర్వం వాళ్ళ దగ్గర నువ్వు చేసిన చేష్టితాలన్నీ తెలిసినటువంటి నేను. నీ ఇంగు పండుం అతిక్రమంగా అవల్గర్ అరిందు నీ శిథిలమాంబడి ఉనక్కు ముఖ ప్రధానం పన్నాదే ఎరుప్పర్ ఎంగిర ఇత్తై పత్తి. అదిగో పూర్వం నువ్వు వాళ్ళ దగ్గర చేసినటువంటి చేషితాలన్నీ తెలుసుకున్నటువంటి నేను. అది అంజువన్ నేను ఆ విషయం గురించి భయపడుతున్నాను అన్నది ఆళ్వార్ నాయకి. ఈయనేమంటున్నాడు? అసలు వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఇంతలా భయపడుతూ ఉన్నావు? అసలు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు నాకు. అయినా ఒకవేళ ఉన్నారనుకో, వాళ్ళ గురించి నువ్వెందుకు భయపడుతున్నావు?
అది నా గురించి ఎందుకు భయపడుతున్నావు, వాళ్ళ గురించి నువ్వు భయపడుతున్నానన్నావు, అది నా విషయంలో ఎందుకు భయపడుతున్నావు అని అడిగాట ఈయన. ఇప్పుడు నువ్వు ఇక్కడ అప్పుడు చెబుతోంది ఆళ్వార్ నాయకి, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, నా యొక్క బంతిని గచ్చకాయలని పట్టుకొని ఉన్నావు, వాటి విషయంలో నువ్వు చాలా ప్రీతిని చూపిస్తూ ఉన్నావు. ఆ ప్రీతిని చూపించేటప్పుడు ఎవరివనే భావనతో నువ్వు వాటి మీద ప్రీతిని చూపిస్తున్నావు? ఇవి ఆ మిన్నిడై మడవారు ఉన్నారే, ఆ సన్నని నడుము కలిగినటువంటి అందమైన స్త్రీలు, వాళ్ళవి అనే భావనతోటి నువ్వు ఈ గచ్చకాయల మీద, బంతి మీద నువ్వు ప్రేమని చూపిస్తూ ఉన్నావు. అంటే ఏమిటర్థం? ఇప్పుడు వాళ్ళవనే భావనతోటి నువ్వు ఇక్కడ నా ఎదురుగా ఇవి పట్టుకుంటే నాకెలాగా కోపం వచ్చిందో, ఈ సన్నివేశాన్ని వాళ్ళు చూశారనుకో, వాళ్ళు ఏమంటారు, ఇదిగో అక్కడికి వెళ్ళి, వాళ్ళకి ఇవి నావి అని తెలియదు కదా, ఇప్పుడు నువ్వు చూపించేటువంటి ప్రేమ వాళ్ళనుకొని చూపిస్తున్నావు అని నేను అనుకున్నట్లుగానే వాళ్ళు కూడా మన వ్యక్తి అక్కడికి వెళ్ళి, అంటే ఇవి నావి అని తెలియదు వాళ్ళవే అనుకొని, అదే ఈయన మనము అనే భావనతోటి ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రేమను చూపిస్తున్నాడు అని తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నువ్వు వెళ్ళగానే నీకు మొహం చూపించరు, అర్థమై ఉంటుంది అనుకో. ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ఉన్నప్పుడు నా గచ్చకాయలు పట్టుకుంటే నువ్వు వాళ్ళవని భావించి ప్రేమ చూపిస్తున్నానని నేను కోపగించుకున్నట్లుగానే, అలానే అక్కడికి వెళ్తే నువ్వు నా గచ్చకాయలు పట్టుకున్నావనే విషయం తెలియక వాళ్ళవి పట్టుకుంటే వాళ్ళేమిటి ఆళ్వార్ నాయకివి అని భావించి నువ్వు ఇక్కడ పట్టుకుంటున్నావని వాళ్ళు కోపాన్ని చూపిస్తే, అప్పుడు వాళ్ళు కోపగించుకొని నీకు ముఖం చూపించకపోతే అప్పుడు నువ్వు విశ్లేష వ్యసనం అనేది ఒకటి వస్తుందా? ఆ విశ్లేషణతో నీ ముఖం చిన్నబుచ్చుకొని నువ్వు దుఃఖంతో ఉంటే నేను చూడలేనయ్యా, అది నాన్ అంజువన్, అందుకు మున్పు నాన్ అది అంజువన్, అందుకు ఎందుకు వాళ్ళు నిన్ను ముఖం చూపించకపోతే ఆ దుఃఖంలో నువ్వు ఉంటే నేను సహించలేనే, అందుచేత నేను భయపడుతున్నానయ్యా అని. ఇదిగో அவர்கள் அளவில் நீ பண்ணின வியாபாரம் அறிந்திருக்கிறான், நீ அங்கு பண்ணும் అతిక్రమంగల్ அவர்கள் அறிந்து నీ ఇంగు పన్ను, నువ్వు ఇక్కడ చేసినటువంటి ఈ అతిక్రమణలు, ఈ గచ్చకాయలు పట్టుకోవడం, బంతులు పట్టుకోవడం, ఇవన్నీ వాళ్ళకు కనుక తెలిస్తే నీ శిథిల నాంబడి నువ్వు శైథిల్యాన్ని పొందేటట్టుగా, ధరించి ఉండలేనట్టుగా, ఉనక్కు ముఖ ప్రధానం పన్నారే వెరుప్పర్యంగిర ఇత్తై పత్తా, నీకు అసలు ముఖం కూడా చూపించరు వాళ్ళు అనే విషయాన్ని ఆలోచించి అంజా నిర్పన్, నేను భయపడుతూ ఉన్నానయ్యా అని ఈవిడంటే కదా, ఆయన అంటాడు కదా, అది అందువన్ మన్నుడై నమక్కు ఉన్నై వడియ వేరు చిలరుండో. ఏమిటమ్మా ఆళ్వార్ నాయకి, నాకు నువ్వు తప్ప ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఎందుకు లేరయ్యా, అదిగో మిన్నిడయ మడవారుగా నిన్నరులు చూడువారు, అదిగో సన్నటి నడుము కలిగినటువంటి స్త్రీలు, నీ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే కాదు. నమకు ఉన్నై వేరు చిలరుండో, నా మున్బు ఏకదారావ్రతరాయ్ அவர்களுக்கு வந்தா இடை ఊరు కజిత్తు కొడుతమై కేట్టు అరియాయో అన్నా. అప్పుడు ఈయన ఆవిడ్ని విశ్వాసం కలిగింప చేయడం కోసమని, నేను పూర్వం స్త్రీల విషయంలో ఎంత ఉపకరించినటువంటి వాడినో తెలుసా అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటే, అదే అంజు మన్నుడై ఇలంగై అరణంకాయంద మాయవనే, మన్నుడై ఇలంగై, అదిగో ఆ లంకా పట్టణానికి రాజు అయినటువంటి రావణాసురుడి యొక్క రాజ్యాన్ని నశింపచేసినటువంటి మాయవనే, మాయవనే అంటే వంచకుడా అంటోంది ఆళ్వార్ నాయకి. ఎందుకు ఈయన చెప్తున్నాడు కదా, నాకు నువ్వు తప్ప వేరు తెలియదమ్మా, పూర్వం నేను ఏకదారా వ్రతుణ్ణి, వాళ్ళకో అవరగడుక్కు వంద ఎడై ఊరు కజిత్తు కొడుతమై కేట్టరియో అన్నా, ఆ సీతాపిరాటికి కలిగినటువంటి కష్టాలన్నీ తొలగింపచేసి రక్షించినటువంటి వాణ్ణి అని నువ్వు వెళ్ళలేదా అంటే, పెణ్ పిరందార్க்கும் ఉదవమవన్యన్ను ఇడనెంజాయ్ అగప్పడుగై కుచ్చేద కృత్రిమ చేసి తత్తైవడయవనే, మన్నుడై ఇలంగై అరణంకాయందా అంటే ఆ లంకా పట్టణంలో ఉన్న రావణాసురుని సంహరించి సీతాపిరాక్షిని రక్షించినటువంటి
మాయవనే అన్నారు కదా. ఎందుకు చేశాడు ఆయన ఆ చేసిటాన్ని అంటేనట, ఎందుకు ఇళనెంజాయ్ పెన్ పిరందార్కు ఉదవమవన్ ఎన్ను. అసలు రాముడంటే ఎలాంటి వాడు, మాయవనే అంటేనట ఇక్కడ చెప్తారు కదా వారు ఆశ్చర్యంగా. ఎవరినంటోంది మాయవనే, వంచకుడా వంచకుడా అని ఆళ్వార్ నాయకి. కన్నపిరాన్ని వంచకుడా అన్నా పర్వాలేదు కానీ రామచంద్రుణ్ణి వంచకుడు అంటోంది ఆళ్వార్ నాయకి. ఈయన వంచకుడా? ఇదంతా వింటే కనుక ఆ వాల్మీకి మహర్షిని ఏమిటి నేను ఒక వంచకుడి చరిత్ర రాశానా అని మోహపడిపోయేటట్లుగా మాట్లాడుతోంది ఆళ్వార్ నాయకి. ఏం చేశాట ఈయన? సీతాపిరాటిని నేను రక్షించినటువంటి వార్త నీ చెవిన పడలేదా అని ఆయన అడిగితే, నువ్వు అసలు ఆ చరిత్ర చేయడానికి, ఆ పని చేయడానికి కారణం ఏమిటో తెలుసా? పెన్ పిరందార్కు ఉదవమవన్ ఎన్ను ఇళనెంజాయ్ అగప్పుడు గైకు చేయదా కృత్రిమ చేసి తత్తైవడయవనే. అదిగో స్త్రీలుగా పుట్టినటువంటి వాళ్ళు, కొంతమంది సుకుమారమైన మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా. చెప్తారు కదా ఇక్కడ, మన మనస్సులు ఎంత కఠినమైనవి అంటే, అదిగో ఆయన మనందరి కోసమే ఇన్నెన్ని అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. అదిగో ఏమిటి, వామనుడిగా వచ్చాడు, త్రివిక్రముడై లోకాలన్నింటినీ కొలిచాడు, అలాంటి వార్తలు. ఈయన కన్నపిరానుగా వచ్చాడు, ఆ గోపికల చేత కట్టబడ్డాడు, కొట్టబడ్డాడు అనేటువంటి వార్తలు విన్నప్పటికీ కూడా మన మనస్సు చలనం అనేదే ఉండదట. కానీ ఆళ్వార్ నాయకి లాంటి వాళ్ళకి ఆయన ఉన్నా మనసు నీరవుతుంది, ఆయన నుంచున్నా మనసు నీరవుతుంది. పిరందవారు వళరందవారు అన్నట్లుగా ఏ సన్నివేశాన్ని తలుచుకున్నా మనసు నీరైపోయేటువంటి వారు కదా ఆళ్వార్ నాయకి లాంటి వాళ్ళు. అందుకని నువ్వెందుకు చేశావో తెలుసా? పెన్ పిరందార్కు ఉదవమవన్ ఎన్ను ఎడనెంజాయ్ అగప్పుడు గైకు చేయదా. ఇదిగో ఇలా సుకుమారమైన మనస్సు కలిగినటువంటి స్త్రీల యొక్క మనస్సుని వంచన చేయటం కోసమని నువ్వు చేసినటువంటి కృత్రిమ చేసి తత్తైవడయవనే. మాయవనే అంటే అలాంటి కృత్రిమమైన చేష్టం చేసినటువంటి వాడా. அது உன்னுடைய சுண்டாயம் நான் அறிவன், அது உன்னுடைய சுவார்த்தபரத்தை என்னு புறம்புள்ளரை போலன்னியே உன் நினைவு அறியும் நான். అది ఉన్నుடைய స్వార్థపరతే, అది నువ్వు స్వార్థంతో చేశావు అనేటువంటి విషయం బయట వాళ్ళు నమ్మితే నమ్మచ్చు, కానీ నేనైతే నమ్మను. పురంబుళ్ళారైపోలన్నయే ఉన్ నిனைవు అరియం నాన్, నీ యొక్క భావన ఏమిటో తెలుసుకోగలిగినటువంటి దాన్ని కనుక నేను ఆరివన్, నాకు తెలుస్తుందయ్యా. ఏమిటది? ఉన్నుడయ సుండాయం నాన్ అరివన్, నువ్వు చేసేటువంటి ఈ వంచన ఏమిటో నాకు తెలుసులేవయ్యా. బయట వాళ్ళని నమ్మిస్తే నమ్మించుకో, నాకు కాదు అని. ఇని ஒரு பேரைக்கு பொய் குறுக்குமா போலே என் பக்கல் அது கொண்டு செய்யலாவது உண்டோ, ఇని అది కొండు సేవదు ఎన్ నంబి. ఇని ఇక ஒரு పేరైకు పొయ్యి కురుక్కుమా పోలే, అసత్యాన్ని చెప్పించి ఆవిడనేదో రక్షించినట్లు చెప్పినట్లుగా ఎన్ పక్కల్ అదుకొండు, అదిగో సీతాపిరాటిని రక్షించింది అదేమన్నా మెయ్యి అయిన భావనతోటే కాదు, పొయ్యి ఊరికే కపటం అంతా. ఏది? నారీ లోకాన్ని మొత్తం స్వాధీనపరచుకోవటం కోసమని నువ్వు చేసినటువంటి ఒక కపట చేష్టం అది. అది ఎన్ పక్కల్ అదుకొండు చెయ్యలా వదు ఉండో, అది తెచ్చి నాకు చూపించి నువ్వేం చేయాలనుకుంటున్నావు? நான் ஒருத்தியுமே அல்லாதபடி 16,000 தேவிமார் ఎన్ను ప్రసిద్ధమాన పూర్తి ఉడయ్యవన్ అల్లయో. అదుకొండు సేవదు ఎన్ నంబి, ఆ చరిత్ర నాకు చూపించి నువ్వేం చేస్తావా? ఎన్ నంబి, పూర్ణుడివి నువ్వు ఒక్కటి ఆలోచించుకో. నువ్వు నా దగ్గర ఉన్నావు అని తెలిస్తే అంతమందికి కోపం వస్తుంది. ఎంతమంది వాళ్ళు? మిన్నిడయ మడవారు అనేక మంది అని బహువచనంలో చెప్పారు కదా. అలా 16,000 దేవిమార్, అదిగో 16,000 మంది భార్యలు, అలా అనేక మంది వాళ్ళు. అలాంటి 16,000 మంది భార్యలు కలిగినటువంటి పూర్ణుడండి ఈయన అని చెప్పినట్లుగా నా ఒక్కదాని దగ్గర ఉంటే అంతమందికి కోపం వస్తుంది. ఇప్పుడు నా ఒక్కదాని కోపాన్ని సహించడం కరెక్టో, వాళ్ళందరినీ కోపాన్ని సహించడం కరెక్టో నువ్వే ఆలోచించుకో అని చెప్పేస్తోంది ఆళ్వార్ నాయకి. అని ఎన్న ప్రసిద్ధమాన పూర్తియే ఉడయవనల్లయో నంబి ఎన్నుడయ పందుం కజలం అవరగల్ వెరాద పడిపోగ ప్రాప్తం. వాళ్ళ కోపం రాకముందే వాళ్ళ కోపం కలిగించకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం నీకు తగినటువంటి విషయం.
అదే కదా, నంబి అవరగల్ వెరాలపడిపోక ప్రాప్తం. వాళ్ళు కోపగించుకోక ముందే నువ్వు వెళ్ళటం తగినటువంటి విషయమయ్యా. పోమిడత్తిల్, అదిగో పోయే సమయంలో ఆయన వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడట. 2 అడుగులు వేశాడట. 2 అడుగులు వేయగానే ఈవిడ అడుగుతోంది, ఎన్నుడయ పందుం కజలం తందుపోగు, నా ఎన్నుడయ మమతాంతర్భూతమాన పందయ్యం కజలయ్యం తందుపో. ఆ వెళ్ళేవాడు ఆ బంతిని గచ్చకాయల్ని తీసుకొని ఆయన వెళ్ళిపోతున్నాడు. పాపం ఈవిడ వెళ్ళిపో అంది కదా, ఎన్నిసార్లు అనిపించుకుంటాడు కనుక బయలుదేరాడు ఆయన ఈవిడ యొక్క వస్తువులు తీసుకొని. బయలుదేరితే ఆవిడేమంటుంది, ఆగు ఆగు ఆగు, వెళ్ళేవాడు వెళ్ళి, నువ్వు ఒక్కడు వెళ్ళు, నా బంతి నా గచ్చకాయలు నాకు ఇచ్చి వెళ్ళు అని అడుగుతోందట ఆళ్వార్ నాయకి. ఎన్నుడయ్యా మమతాంతర్భూతమైనవి నావి అనేటువంటి ఒక మమకారంతో కూడినటువంటి పందయ్యం కదలయ్యం తందుపో, ఆ బంతిని కానీ గచ్చకాయల్ని కానీ నువ్వు ఇచ్చేసి వెళ్ళిపోవయ్యా. విముఖరుడయ మమతా విషయం త్యాజమాగ నినైతిరుక్కుం ఎన్ను ఇరుందారివల్. విముఖుల యొక్క విముఖులు ఇష్టపడేటువంటి విషయాన్ని అవతల వాళ్ళు విడిచిపెట్టేయాలి అని భావించేటువంటి ఆవిడ ఆళ్వార్ నాయకి. ఇవళ్ వైముఖ్యం ప్రణయకృతమాగ ఇయాలే, ఇవళోడు సంబంధిత వస్తు ఉద్దేశ్యం ఎన్నిరుందానవన్. ఈవిడ యొక్క భావనేమో, నేను విముఖురాలుగా ఉన్నాను, అలాంటి నా వస్తువులు తీసుకోవడం సరైనటువంటి విషయం కాదు, అది నువ్వు స్వీకరించకూడదు అనేది ఆళ్వార్ నాయక్ ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏమిటి, ఈవిడ యొక్క వైముఖ్యానికి కారణం ప్రణయ కోపం కావటం చేత ఈవిడికి సంబంధించినటువంటి వస్తువులు నేను పొందదగినటువంటివి అని భావంలో ఆయన ఉన్నట్ట. అందుకని అలాంటి ఎన్నుడయ పందుం కజలం తందు పోగు, నా యొక్క బంతిని ఆ గచ్చకాయల్ని తందు ఇచ్చి పోగు వెళ్ళమన్నది ఆవిడ. ఇప్పుడు స్వాపదేశార్థం చెబుతున్నారు. బంతి అంటే ఏమిటి, గచ్చకాయలంటే ఏమిటి. సెన్నూలుం కరునూలుం వెన్నూలుం ఇట్టు శమైత్త పందయ్యం ఐందు కదలయ్యుమా ఐందు కదలయ్యం అవన్ ఆదరిత్తదు. ఇవరుடைய குணத்ரயாத்மக శరీరముం ఇంద్రియంగల్ ఐందుం తన్ విషయమాగ నినైత్తు. అదిగో బంతి అంటే ఏమిటట, ఆళ్వార్ నాయకు యొక్క శరీరము. ఆ గచ్చకాయలు అంటే 5 ఉంటాయట. అవి 5 అంటే ఏమిటి, ఆళ్వార్ నాయకు యొక్క ఇంద్రియాలు. వీటివని భావించి ఆయన ఆళ్వార్ నాయక్ యొక్క శరీరాన్ని, ఆళ్వార్ నాయక్ యొక్క ఇంద్రియాలని ఆయన తనవి అని భావించి ఆయనతో ఉంచుకోవాలనేది ఆయన యొక్క కోరిక. కానీ ఇప్పుడు ఆళ్వార్ నాయక్ ఏమంటుంది, ఎన్నుడయ పందుం కదలం తందుపోవు ఇచ్చేసి వెళ్ళిపో అంటోంది ఆళ్వార్ నాయకి. ఎందుకని, సెన్నూలుం అంటే ఒక శరీరము సత్వ రజస్తమో గుణాలతో త్రయీగుణాత్మకం కదా. ఏ శరీరమైనా 3 గుణాలతో కూడి ఉంటుంది. ఆ 3 ఏమిటి, సత్వగుణం అంటే తెల్లదారము, అదిగో చెబుతున్నారు ఇక్కడ, వెన్నూలుం తెల్ల నూలు, కరునూలుం నల్ల నూలు, సెన్నూలుం ఎర్ర నూలు. ఇలా 3 రకాల నూలుతోటి చేసినటువంటి బంతి అంటే మన శరీరము, త్రిగుణాత్మకమైనటువంటి ఈ శరీరము అని. ఆ గచ్చకాయలు 5 అంటే ఇంద్రియాలు 5 అని, కాబట్టి వాటిగా భావించాలని చెబుతూ ఎవళ్ళు అది తరచు అన్నది. మరి ఆళ్వార్ నాయకి నా బంతి నా గచ్చకాయలు నాకు ఇచ్చేసి వెళ్ళిపో అని అడుగుతోంది కదా. అంటే ఏమిటట, ఉనక్కు ఇడయా విట్టాల్ పదయ్య శరీర ఇంద్రియంగల్ అమయ్యం ఎన్ను నినైత్తు. నీ కనుక వీటి విషయంలో ఆసక్తి లేకపోతే నా శరీరాన్ని నా ఇంద్రియాలని నాకే ఇచ్చేసి వెళ్ళు అని అడుగుతున్నారట ఆళ్వారు. అదేమిటండి, అలా అడగడం ఏమిటంటే, పూర్వమే ఏం చెప్పారు ఆళ్వార్ నాయకి, ఏరాడు మెరయ్యవనంలో నీకు వినియోగపడినటువంటి ఆత్మ కానీ ఆత్మీయాలు కానీ నాకు వద్దు అని చెప్పినటువంటి వారు కదా ఆళ్వారు. అదే భావన ఏరాడు మెరయ్యవనం నుంచి ఇక్కడ దాకా భగవంతుడు ఏమనుకుంటున్నాడు, ఆళ్వార్ల యొక్క శరీరాన్ని ఇంద్రియాలని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. ఆళ్వార్ నాయక్ ఏమని అడుగుతోంది, నా ఇంద్రియాలు నా శరీరం నాకు ఇచ్చేసి వెళ్ళవయ్యా అని అడుగుతుంది. అలా అడగటం ఏమిటి అంటేనట, ఆడవాళ్ళకి ఇప్పుడు నీకు పనికి రానటువంటి, నీకు ఇష్టం లేనటువంటి
ఏరాళం ఎరయేనుల్లో ఏరాళం ఎరయోనుం అనేటువంటి ఆ తిరువాయుముడిలో ఆడవాళ్లకు ఉన్నటువంటి భావన ఏమిటి? నీకు పనికిరానటువంటి ఈ ఆత్మ నువ్వు కోరుకోనటువంటి పనికిరాని కదా, కోరుకోనటువంటి ఈ ఆత్మైన ఆత్మీయాలతోటి నాకు పని లేదు అని చెప్పేసింది ఆళ్వార్ నాయకి. అదే భావన ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతున్నప్పటికీ ఇప్పుడు నువ్వు ఎంత మిన్నిడే మడవారుగల్ పలర్ నిన్నరులు చూడువారని అనేక మంది ఉండగా నా విషయంలో నీకు ఆసక్తి లేనప్పుడు నా ఇంద్రియాలతోటి కానీ, నీకు నా మీద ఆసక్తి లేకుండా నా ఇంద్రియాలు నా శరీరంతో నీకేం పని అయ్యా? కాబట్టి వాటిని అలా విడిచిపెట్టి వెళ్ళు. ఎందుకు? ఈ ఇంద్రియాలు శరీరం అవసరం లేదు కదా, ఎప్పటికైనా విడిచిపెట్టేవే కదా అంటే నీ అనుగ్రహం పొందే వరకు ఈ లోకంలోనే ఉండాలి కదా. ఈ లోకంలో ఉన్నప్పుడు ఇప్పటి నుంచి కాలక్షేపం చెయ్యాలి అంటే ఈ ఇంద్రియాలు శరీరం కావాల్సిందే కదా. కాబట్టి నీ యొక్క ఎవరదు తరచు ఉనక్కు ఎడయంగా విట్టాలి. నువ్వవి నీవి కాదు అని అనుకోనప్పుడు పజయ్య శరీర ఇంద్రియంగలే అమయ్యం ఎన్ను నెనైతు. పూర్వం ఉన్నటువంటి ఇంద్రియాలు శరీరము ఇవే నాకు శ్రేయస్కరం, వాటితోటే నేను కాలక్షేపం చేస్తూ ఉంటాను. నీ అనుభవం చెయ్యాలి అన్నా ఏం చెయ్యాలన్నా నాకు శరీరం కావాలి, ఇంద్రియాలు కావాలి కదా. కాబట్టి నావి నాకు ఇచ్చేసి వెళ్ళిపో. నీవి అని భావించుకుంటే నీ దగ్గరే ఉంచేసుకో. కానీ నువ్వు వాళ్ళవనుకొని భావించి నా గచ్చకాయలు బంతిని వాళ్ళవి అనుకొని నువ్వు ఇష్టాన్ని చూపిస్తున్నావు. కాబట్టి అలాంటప్పుడు నువ్వు వీటిని తీసుకువెళ్ళొద్దయ్యా. నా ఇంద్రియాలని నా శరీరాన్ని నాకే విడిచిపెట్టే. నీ యొక్క అనుభవం చేయడానికి పూర్వం వలె ఉపయోగపడతాయి ఈ ముందు ముందు గడపబోయే జీవితానికి అని అడుగుతున్నారట ఆళ్వార్లు ఈ పాత్రంలో. மின்னிடையமளவார்கள் நின்னருள் சூடுவார் முன்பு நான் அதன்றுவன் மண்ணுடை இலங்கை அரணங்காயந்தமாயவனே உன்னுடைய சுண்டாயன் நான் அறிவன் இனி அது கொண்டு செய்வது என்னுடைய பந்துங்கடலம் தந்து போகு நம்பி. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம்.